दूर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्ते नैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा సుప్రసన్నా. పెద్దలందరికీ నమస్కారం. శ్రీ వేణుగోపాలరావు గారు ఋషిపీఠం యొక్క సత్సంగంలో జరుగుతున్నటువంటి రామాయణం గురించి మాట్లాడుకునేటువంటి వ్యవహారం ఇక్కడ జరగాలి అని అనుకోవడం వారి యొక్క సౌజన్యానికి నిదర్శనం. అందమైనటువంటి వేదిక కట్టడమే కాకుండా రాగానే నేను ఆశ్చర్యపోయాను. ఈ వేదికకి వెనకాల ఒక బ్రహ్మాండమైనటువంటి బ్యాక్ డ్రాప్ కూడా ఒకటి ఇచ్చారు వారు. ప్రకృతి అనేటువంటి క్యాన్వాస్ మీద ప్రకృతి కాంత ఎరుపు, పసుపు, తెలుపు, నలుపు అనేటువంటి అనేక రంగులు కలబోసి ఒక అందమైనటువంటి చిత్రాన్ని గీసింది. దాని మధ్యలో సవితృ మండలాంతర్గతమైనటువంటి రామచంద్రమూర్తిని ప్రతిష్ఠ చేసింది. ఆ దృశ్యం మరపురానటువంటి అనుభూతి. ఈ వేదికకి వచ్చినటువంటి ఆ బ్యాక్ డ్రాప్ అనేటువంటి, సరే కొంచెం ఆలస్యంగా వస్తే ఆ బ్యాక్ డ్రాప్ని మిస్ అయిపోయి ఉండవచ్చు. అయినా రామచంద్రమూర్తిని ఎదురుగా కూడా పెట్టారు. రామచంద్రమూర్తిని మనసులో నిలుపుకోవాలి అనేటువంటి ఆశయంతో. పరమాత్మ ఎప్పుడు విజయం చెయ్యాలి, విజయంగానే ఉండాలి అని మనందరం కోరుతాం. అలా కోరడం భక్తుల యొక్క హక్కు. అది కారణం ఏమిటి అంటే పరమాత్మ మీద ఉన్నటువంటి ప్రేమ. కొడుకుగా, తండ్రిగా, సోదరుడిగా ఏ రకంగా ఊహించినా ఆయన బాగుంటేనే మేము బాగుంటాం అనేటువంటి నమ్మకం. ఆ రకంగా శ్రీరామ విజయం అనేటువంటి ప్రాంతంలో మనం ఇక్కడ సమావేశమయ్యాం. పెద్దలందరికీ నమస్కారం. ఇందులో మనకి తెలియని విషయాలు ఏమీ మనం చెప్పుకోవటం లేదు. మన కథే రామకథ అని మనం చాలాసార్లు అనుకున్నాం. మన కథనే మళ్ళీ మనం ఒకసారి వినడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప కొత్తగా మనకు తెలియని వ్యవహారం ఏమీ ఇక్కడ లేదు. క్రిందటిసారి మనం మాట్లాడుకున్నటువంటి సమయంలో శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతాదేవి దశరథుడి యొక్క అంతఃపురంలోనికి వెళ్ళి అరణ్యవాసానికి బయలుదేరే ముందు ఆయనకు నమస్కారం చేయడం, లక్ష్మణస్వామిని చూసి తల్లి సుమిత్ర ఆయనకి ఒక అందమైనటువంటి దీవెన ఇవ్వడం జరిగింది. ఏమిటా దీవెన అంటే, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. ఇది ఆవిడ చెప్పినటువంటి మాట. నాన్న, దూరానికి వెళుతున్నావు, 14 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి రావు. ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే అమ్మా అని అరుస్తావేమో, నేను నీకు గుర్తొస్తానేమో నాన్న, నేను అక్కడ ఉండను. ఏదైనా సింహమో క్రూర మృగాన్నో చూసినప్పుడు అత్యంత సూర్యుడైనటువంటి నా తండ్రి దశరథ మహారాజు నన్ను రక్షించడానికి ఇక్కడ లేడే అని నాన్నగారు అని అన్నా గట్టిగా అరుస్తావేమో నాన్న, నాన్నగారు అక్కడ ఉండరు. మరి ఎలాగమ్మా నాకు ఇప్పుడు అని అనుకోకు నాయన.
రామం దశరథం విద్ధి, రాముణ్ణే దశరథుడుగా తెలుసుకో. మాం విద్ధి జనకాత్మజాం, నన్ను జనకాత్మజగా తెలుసుకో. జనకాత్మజే నేననుకో, దశరథుడే రామచంద్రుడు అనుకో. అయోధ్యాం అటవీం విద్ధి, అడవినే అయోధ్య అనుకో. ఇట్టే గడిచిపోతాయి 14 సంవత్సరాలు, నువ్వు చక్కగా వెనక్కి తిరిగి వచ్చేద్దు కానీ. ఇది ఆవిడ చెప్పినటువంటి మాట. దీనిలో ఉన్నటువంటి స్వారస్యాన్ని మనం చక్కగా అనుభవించాం. కారణం పైకి ఇలా అర్థంగా కనపడుతున్నా కూడా దీనికి అనేకమైనటువంటి సంభావనలు చేసి రకరకాలైనటువంటి అర్థాలు ఇవ్వడం జరిగింది పెద్దలందరూ. ఏమిటే అర్థాలంటే, రామం దశరథం విద్ధి అంటే దశ అనేటువంటి మాటకి దశతీతి దశ, దశ అంటే పక్షి అని అర్థం. దశరథం అంటే పక్షి రథముగా గలవాడు, అంటే గరుత్మంతుడు రథముగా గలవాడు, అంటే శ్రీమన్నారాయణుడు. రామచంద్రుడే శ్రీమన్నారాయణుడు అని తెలుసుకో. మాం విద్ధి జనకాత్మజ, మా అంటే లక్ష్మీదేవి, లోకమాత, మంగళదేవత. కాబట్టి మాం విద్ధి జనకాత్మజ అంటే జనకాత్మజని మాంగా తెలుసుకో, లక్ష్మీదేవినిగా తెలుసుకో. మరి అయోధ్యాం అటవీం విద్ధి, అడవిని అయోధ్యగా తెలుసుకో. అయోధ్య అంటే దేవానాం పూర్ అయోధ్య, దేవతల యొక్క పురమునకు అయోధ్య అని పేరు. దానికి మరొక పేరు వైకుంఠము. కాబట్టి ఈ నువ్వున్న అడవే వైకుంఠమయ్యా, రామచంద్రుడే శ్రీమన్నారాయణయ్యా, సీతాదేవి సాక్షాత్ లక్ష్మీదేవయ్యా, కాబట్టి నీకేం పర్వాలేదు వెళ్ళిన ఆయన అనేటువంటి చెప్పిందేమో ఆవిడ అని మనకి అనిపిస్తుంది. చెప్పే ఉంటుంది. లక్ష్మణుడికి ఎంత అర్థమైందో తెలియదు, వాల్మీకి బాగా అర్థమైంది. ఈ మాటలు వాడాడు. ఇంకే రకమైన మాటలు వాడినా ఇటువంటి అర్థాన్ని పొసుగుబడి తెచ్చుకోవడం కష్టం. అది వాల్మీకికే చెల్లింది. సరే, ఇంకా ఎందుకు చెప్పింది అంటే మనం 10-12 రకాల కారణాలు చెప్పుకున్నాం. ఒకటి, మేమందరం సోపాధికమైనటువంటి వాళ్ళం, ఉపాధి కనపడుతుంది ఇక్కడ నీకు తండ్రి దశరథుడని. కానీ ఈ ఉపాధి ఎక్కువ కాలం ఉండేది కాదు, ఇవాళ రేపో పడిపోవచ్చు దశరథ మహారాజు. కాబట్టి ఇక నుంచి నీకు తండ్రి అయినా దశరథుడైనా రామచంద్రుడే. నేను దగ్గరలో ఉన్నాను కాబట్టి నీకు తల్లి అయినా నేనైనా ఎవరనుకున్నా నువ్వు సీతాదేవియే నీకు తల్లి. వదిలి గారు తల్లితో సమానం ఎలాగో, పెద్దన్న గారు తండ్రితో సమానం ఎలాగో, జ్యేష్ఠ భ్రాత పితృసమహ అని కదా చెప్తాను. కాబట్టి నీకు అందులో ఏమీ సందేహం ఉండక్కర్లా. మరి ఇలా చెప్పినప్పుడు ఏమిటయ్యా వాళ్ళిద్దరికీ పోలిక, ఎందుకు రాముడు దశరథుడు ఒక్కడే అంటున్నారు అంటే రకరకాల పోలికలు చెప్పారు. లక్ష్మణ నువ్వేం కంగారు పడకు, రామచంద్రమూర్తి కూడా గుణై దశరథోపమ అంటే దశరథుడి వలె మంచి గుణములు కలవాడయ్యా, కాబట్టి నువ్వు దశరథుడు రాముడు ఒక్కడే అనుకో, పర్వాలేదు. అంతేకాదు దశరథుడు స్త్రీలోలుడు, అలాగే స్త్రీ మాట విని ఒక పని చేస్తాడు. రామచంద్రమూర్తి కూడా అటువంటి పని చేయబోతున్నాడు, స్త్రీలోలుడై. ఆవిడ ఏదో బంగారు లేడో మరోటో కోరవచ్చు ఎప్పుడైనా. స్త్రీలోలుడై రామచంద్రమూర్తి ఆవిడ కోరిక తీరుద్దాం అనుకోవచ్చు. కాబట్టి అక్కడ కూడా రామచంద్రమూర్తికి దశరథుడితో పోలికుంది కాబట్టి రాముడిని దశరథుడిని ఒకడే అనుకో, పర్వాలేదు. అంతేకాదట, దశరథుడు మహాసూర్యుడు, దేవతలు కూడా సహాయం చేసినటువంటి సూరత్వం కలవాడు. ఇంతవరకు రాముడు ఎంత సూర్యుడు నువ్వు చూడలా. ఇప్పుడు అడవిలోకి వెళ్తున్నావు కదా, చూపిస్తాడు. ఎంతమంది రాక్షసులు వచ్చినా అతను ఎంత 14,000 మంది రాక్షసుల్ని ముహూర్తార్థమాత్ర కాలంలో రామచంద్రమూర్తి ఎలాగ పడగొడతాడో నువ్వు చూద్దు కానీ. అంటే మీ తండ్రి ఎంత సూర్యుడు, రాముడు అంతే సూర్యుడు. కాబట్టి మీ తండ్రినే రాముడు అనుకో, పర్వాలేదు. రాముడినే మీ తండ్రి అనుకో, మరేం పర్వాలేదు. అంతేకాదు మీ తండ్రి నువ్వు దూరంగా వెళ్తే భరించలేడు, బహుశా మరణిస్తాడు, అంత దుఃఖం వస్తుంది ఆయనకి. రామచంద్రమూర్తికి అంటే ఒకవేళ యుద్ధంలో నువ్వు ఎప్పుడైనా మూర్ఛపోతే ఆయన మీ తండ్రిలాగే చాలా దుఃఖపడిపోతాడు. ఈ తమ్ముడు లేని జీవితం నాకెందుకు, సీత నాకెందుకు, రాజ్యం నాకెందుకు అని చెప్పి దుఃఖిస్తాడు. కాబట్టి ఈయనకి చాలా పోలికలు ఉన్నాయి. కాబట్టి రాముడే నువ్వు దశరథుడు అనుకో, మరేమీ పర్వాలేదు. అంతేకాదుట మీ తండ్రి విశ్వంసహా చక్రవర్తి, సప్త పర్వతములతో కూడినటువంటి చతుర్సముద్ర వేళ వలయితమైనటువంటి ఈ భూగోళం అంతటికీ కూడా ప్రభు ఆయన దశరథ మహారాజు. ఇవాళ కాకపోయినా రేపైనా రామచంద్రమూర్తి కూడా విశ్వానికి విరాట్ స్వరూపుడు అవుతాడు, చక్రవర్తి అవుతాడు. కాబట్టి రాముడికి దశరథుడికి పోలికుంది, రాముడిని దశరథుడు అనుకో అనే ఆవిడ ఉద్దేశం కావచ్చు. అంతేకాదట, రాముడు నేల మీద నడుస్తాడు, మా నాన్నగారు 10 దిక్కులా నడుస్తాడు, దశరథుడు ఆయన అని నువ్వు కంగారు పడుకున్నాయన. మీ నాన్నగారికి ఒకటే రథం ఉన్నట్టే రామచంద్రమూర్తికి రథమే లేదని నువ్వు అనుకోకు, అతనికి రథాలు ఉన్నాయి, రకరకాల రథాలు ఆయనకి వస్తాయి. మామూలు రథం మీద ఎక్కుతాడు, దేవేంద్రుడు పంపించే మాతలి సారథితో పాటు పంపించిన రథాన్ని ఎక్కుతాడు, ఆంజనేయ స్వామి యొక్క భుజం మీద ఎక్కి వానర రథాన్ని కూడా ఎక్కుతాడు. మీ నాన్నగారిలాగే బహు
రథములు కలవాడు కాబట్టి రాముణ్ణి దశరథుడు అనుకోవడంలో నీకేమీ ఆలోచన అనుమానం అక్కర్లా. అంతేకాదు నువ్వు రాముడు దశరథుడు అనుకో అన్నట్లే దశరథుడునే రాముడు అనుకో అని కూడా అంటుంది. రామం దశరథం విద్య అనే మాటకు అర్థం దశరథం రామం విద్య అని మార్చుకున్నా నష్టమేం లేదు సంస్కృత భాషలో. అంటే దశరథుడే రాముడని తెలుసుకో అంటే రాముడు అన్నయ్యని అడవికి పంపించాడు కాబట్టి నాన్నగారిని చంపేస్తా, నాన్నగారిని కొట్టేస్తా, నాన్నగారిని కట్టేస్తా అని కేకలు వేసేవే ఇదివరకు చాలా తప్పు నాయన తండ్రిని అలా అనకూడదు. రామం దశరథం విద్ధి, దశరథుడి కూడా రాముడనే తెలుసుకో. రాముడిని నువ్వు ఎంత గొప్పగా పూజిస్తున్నావో ఎంత చిన్న తప్పు చేసినా మీ నాన్నగారిని కూడా నువ్వు అంత గొప్పగానే పూజించాలి సుమా అని ఆవిడ ఉద్దేశం అవ్వచ్చు. అంతేకాదు రామం విద్ధి దశరథం విద్ధి, రాముడు ఎవరో తెలుసుకో, దశరథుడు ఎవరో తెలుసుకో, ఇప్పుడు ఎవరు వెనకాల వెళ్ళాలో నువ్వు నిర్ణయం చేసుకో అని విద్ధి అనేటువంటి మాట రెండింటికి కూడా మనం అన్వయించి చెప్పుకోవచ్చు అని కూడా మనం అనుకున్నాం. అంతేకాదు దశరథుడికి కూడా రాముడు అనేటువంటి పేరుందట. కాబట్టి రాముడికి దశరథుడికి తేడా ఏం లేదయ్యా, వాళ్ళిద్దరూ ఒకటే అనుకో అని చెప్తుంది ఆవిడ. దశరథుడికి రాముడు అని ఎలా పేరు వచ్చిందంటే అంటే విరామహ అని పేరట దశరథుడికి. విగత రామ విరామ, పోయినటువంటి రాముడు కలవాడు అంటే రాముడిని పోగొట్టుకున్నవాడు, రాముడిని దూరం చేసుకున్నవాడు. కాబట్టి విరామ అనేటువంటి శబ్దానికి దశరథుడు అనేటువంటి అర్థం ఉంది. కాబట్టి రాముడిని దశరథుడు అనుకో, దశరథుడిని రాముడు అనుకో, ఇద్దరిని విడివిడిగా చూడు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో నువ్వు నిర్ణయించుకో. రాముడే సాక్షాత్తు నారాయణ స్వరూపము, లక్ష్మీదేవి స్వరూపమే జానకీదేవి అని చెప్పి ఆవిడ పంపించింది అని మనం తెలుసుకున్నాం ఇంతవరకు. ఇది అయ్యేటప్పటికీ సుమంత్రుడు చాలాసేపు మాటలు జరుగుతున్నాయి, గొడవ ఊగిపోతోంది, సమయం దాటిపోతోంది, ముహూర్తం దాటిపోతోంది. పైగా ఇలా కబుర్లు చెప్పుకుంటే ఎంత ఆలస్యం చేస్తే 14 సంవత్సరాలు పూర్తవడం అంత ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇవాళ కనుక మనం బయలుదేరిపోతే ఒక రోజైనా కలిసి వస్తుంది. ఇంకా మిగిలింది 13 సంవత్సరాలు 11 నెలల 29 రోజులే అవుతుంది. కాబట్టి ఇవాళ పెందరాళే బయలుదేరిపోవడం మంచిది. ఎంతసేపు ఇలా కబుర్లు చెప్పుకుంటే ఇంకో 2-3 రోజులు గడిపేసామంటే మళ్ళీ రాముడు మనకి కనపడడం రావడం ఇంకా 2-3 రోజులు ఆలస్యం అవుతుంది. వెంటనే ఆయన 2 చేతులు నమస్కారం పెట్టి తతస్సుమంత్ర కాకుత్సం ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ వినీతో వినయజ్ఞశ్చ మాతలి వాసవం యథా. మాతలి అంటే దేవేంద్రుని యొక్క సారథి మాతలి ఏ రకంగా వినయంగా దేవేంద్రుడితో మాట్లాడతాడో అలాగే 2 చేతులు జోడించి రామచంద్రుడితోటి మాట్లాడుతూ ఉన్నాడు రథసారథి అనేటువంటి సుమంత్రుడు. ఏమన్నాడు ఆయన? రథమారోహ భద్రంతే రాజపుత్ర మహాయశః క్షిప్రం త్వా ప్రాపయిష్యామి యత్ర మాం రామ వక్ష్యసి. రామచంద్ర, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి నేను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. రథం తీసుకొచ్చి కింద పెట్టాను అంతఃపురం కింద, నువ్వు 4 మెట్లు దిగి కిందకు వచ్చి రథం ఎక్కేసావంటే చాలు, మనం బయలుదేరిపోదాం, ఇంకా ఆలస్యం చేయకు సుమా అని చెప్పి ఆయన నమస్కారం పెట్టి రామచంద్రమూర్తిని కోరాడు. 14 వర్షాణి వస్తవ్యాని వనే త్వయా తాని ఉపక్రమితవ్యాని యాని దేవ్యాసి చోదితః. దేవ్యా, ఆ కైకేయి దేవి చేత ఏ రకంగా నువ్వైతే కోరబడ్డావో 14 సంవత్సరాలు వనానికి వెళ్ళాలి అని, ఆ 14 సంవత్సరాల కాలం మొదలైపోయింది అనుకో. కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరిపోవడమే మొదలు మంచిది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. వెంటనే ఏమనుకుంటాం మనం, ఈయన అడిగాడు కదా రామచంద్రమూర్తి వచ్చి ఇప్పుడు రథం ఎక్కేస్తాడు అనుకుంటాం. కానీ రామచంద్రమూర్తి ఎక్కలేదు రథం. ఇంకా ఏం జరిగింది అందరూ ఆశ్చర్యపోయేలాగా, తం రథం సూర్య సంకాశం సీతాహృష్టేన చేతసా ఆరురోహ వరారోహ కృత్వా అలంకారమాత్మనః. సమస్తమైనటువంటి దివ్యమైనటువంటి భూషణాలు ధరించినటువంటి సీతాదేవి గబగబా నడుచుకుంటూ వెళ్ళి ముందు రథం మీదకి కూర్చుంది. అసలు ఆవిడ్ని వెళ్ళాలి అని ఎవరు కోరలేదు. నువ్వు రావద్దు మహాప్రభువో ఆయన బతిమాలాడు. లేదు నేను వస్తాను అంది. నీకంటే ముందు వెళ్ళిపోతాను సుమా అని కూడా చెప్పింది. అగ్రతస్తే గమిష్యామి, నీకంటే ముందు నడుస్తాను సుమా అని చెప్పింది. అలాగే లంక కూడా రామచంద్రమూర్తి కన్నా ముందే వెళ్ళిపోయింది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ మాట నిలబెట్టుకుంటూ ఏం చేసింది, గబగబా వెళ్ళి రథం మీద ఎక్కి కూర్చుందట. ఎలా ఉంది ఆ రథం? సూర్య సంకాశం, సాక్షాత్తు సూర్యమండలంలాగా దేదీప్యమానంగా వెలుగుతూ ఉందట. ఆవిడ పోనీ ఏడుస్తూ ఎక్కిందా, అయ్యో రాజభోగాలని పోతున్నాయని? పృష్టేన చేతసా, మిక్కిలి ఆనందంతో వెళ్ళి ఆ రథం మీద ఎక్కి కూర్చుందట. ఏమిటా ఆనందం అంటే తను చెయ్యదలుచుకున్నటువంటి పని ప్రారంభం కాబోతోంది. ఆవిడ ఒక దివ్యమైనటువంటి కార్యం నెరవేర్చడం కోసం అవతరించినటువంటి మహా ఇల్లాలు,
ప్రకృతి. ఆవిడ తన మాయని ప్రదర్శించేటువంటి అవకాశం లభిస్తూ ఉన్నది స్వామితో పాటుగా. కాబట్టి ఏ కార్యం కోసమైతే రామచంద్రమూర్తి తను ఈ భూమి మీదకి అవతరించారో ఆ కార్యం ప్రారంభమవుతోంది అంటే ఎంత ఆనందం. కాబట్టి హృష్టేన చేతస మిక్కిలి ఆనందంతో ఆవిడ దాని మీద ఎక్కి కూర్చుందట. ఆవిడ ఎక్కి కూర్చునేటప్పటికీ ఒక పక్క రామచంద్రమూర్తి, మరొక పక్క లక్ష్మణస్వామి ధనుస్సులు పట్టుకుని కూర్చొని ఉన్నారు. మధ్యలో ఆవిడ కూర్చొని ఉంది. ఇది ఎంత అందమైనటువంటి సన్నివేశం, సుందరమైనటువంటి ఎంతోమంది కవులు ఈ దృశ్యాన్ని చూసి చాలా ఆనందపడిపోయారు. ఆహా, సీతాదేవి ఇటుపక్కల అటుపక్కల రామలక్ష్మణులు కూర్చొని ఉండగా సూర్యుడిలా ప్రకాశిస్తున్నటువంటి ఆ రథం మీద ఎక్కి కూర్చున్నప్పుడు ఆహా ఎంత అందంగా ఉంటారో కదా అని. కానీ అందరికన్నా అద్భుతమైనటువంటి ఆలోచన, భావ స్ఫురణ కలిగినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో ఒక అందమైనటువంటి మాట ఆడతారు. ఏమంటారయ్యా అంటే, తలపై చిరత్తరత్త సమూహ కాంతిచ్చట హేమమయ కిరీటమ్ము తోడ. ఆవిడ తల మీద అద్భుతమైనటువంటి బంగారం కిరీటం ఉందట. దాని మీద పొదగబడినటువంటి వజ్రాలు, రత్నాలు కూడా చాలా చిరత్న మిక్కిలి విలువ కలిగినటువంటివి, చాలా కాలం పురాతనంగా వాళ్ళ ఇంట్లో వస్తూ ఉన్నటువంటివి. ఆ పురాతనమైనటువంటి రత్నాలతో పొదగబడినటువంటి మెరిసిపోతున్నటువంటి బంగారపు కిరీటం తల మీద ఉంది. సరే, బాగానే ఉంది. రత్న కంకణ సముద్రాసిత హస్తాశ్రచ లీలా సరోజమ్ము తోడ. రత్న కంకణ సమారాధిత హస్తాగ్ర చలిత లీలా సరోజమ్ము తోడ. బంగారమైనటువంటి అనేకమైనటువంటి ఆభరణాలు అవన్నీ కూడా పెట్టుకునేటువంటి ఆ హస్తం యొక్క చిగురు భాగంతో ఒక అందమైనటువంటి పుష్పాన్ని, కలువ పుష్పాన్ని ఆవిడ పట్టుకొని ఉందట. నూత్న కింకిణి కుంకుణు క్వాణ మేఖలా కలనాత్మ జగన భాగమ్ము తోడ. ఆవిడ ఒక వడ్డాణం పెట్టుకుంది. ఆ వడ్డాణానికి మువ్వలు వేలాడుతూ ఉన్నాయి. కింకిణి కుంకుణు ధ్వానములు చేస్తూ ఉన్నాయట, కింకిణి ధ్వనులు వస్తూ ఉన్నాయట అది చూసేటప్పటికి. అటువంటి వడ్డాణం, మెసిపోతున్నటువంటి వడ్డాణం పెట్టుకుంది. అంటే తలపై కిరీటం ఉంది, తర్వాత చేతిలో ఒక అద్భుతమైనటువంటి సరోజం ఉంది, మొలకి ఒక అద్భుతమైనటువంటి వడ్డాణం వేలాడుతూ ఉన్నది. శంఖ సుందర గళస్థల లంబమాన ముక్తామణిహార సంతతులతోడ. శంఖంలా పోలుస్తారు ఎప్పుడు కూడా మెడని, అందమైనటువంటి స్త్రీ యొక్క మెడని. అటువంటి శంఖంలా ఉన్నటువంటి మెడ యందు వేలాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి ముత్యాల సరాలు వీరి ఆవిడ కూర్చుని ఉందట. ఇరుదెసల రామ లక్ష్మణులిద్దరులసి తొండములు ఓని ధనుస్సులు చేతబూని రక్తిమై సుమంత్రానీత రథము మీద గజలక్ష్మి సరణి బోల్చే. జానకీదేవి గజలక్ష్మి సరణి బోల్చే. ఆ లక్ష్మీదేవికి ఇటొక ఏనుగు అటొక ఏనుగు ఉంటుంది. ఇటు రామచంద్రుడు అటు లక్ష్మణస్వామి కూడా ధనుసులు రెండు పట్టుకున్నారట. ఒక్కొక్క ధనుసు ఎంత లా ఉందట, ఏనుగు తొండవంతలా ఉందట. కాబట్టి తొండములలోని ధనుస్సులు ఇరువంకలా దాల్చి వాళ్ళిద్దరూ కూర్చోగానే గజలక్ష్మిలాగా జానకీదేవి ప్రకాశించింది అని చెప్పి ఆయన అద్భుతమైనటువంటి కల్పన చేశారు. అటువంటి రథాన్ని ఆవిడ ఎక్కింది. రాముడి కన్నా ముందు ఎక్కింది. కారణం, నాయన ఇక నుంచి కథ నడిపించబోయేది నేను, నువ్వు కాదు. నువ్వు నా వెనకాల ఉండడమే నీ పని, నేను చూసుకుంటాను తక్కిన వ్యవహారాలన్నీ, నేను చెప్పినట్టే జరగాలిక అని ఆవిడ ఉద్దేశం కాబోలు ముందు ఎక్కి రథం మీద ఆవిడ కూర్చుంది. అథోజ్వలన సంకాశం చామీకర విభూషితం తం ఆరురుహతు తూర్ణం ప్రాతరౌ రామలక్ష్మణౌ. ఆవిడ ఎక్కిన తర్వాత ఇదేమిటి మనకన్నా ముందు ఎక్కేసిందేమిటి ఈవిడ, అసలు రావద్దని నేనంటే సరే పోనీ వస్తుంది కదా అని రమ్మంటే అసలు ఇందులో నాయకుడిని నేనే ఆవిడ అర్థం కాక రామచంద్రమూర్తి కొంచెం తటపటాయిస్తూ ఆవిడ వెనకాల లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి కూడా ఇద్దరు రథం మీద ఎక్కి కూర్చున్నారట. ఎలా ఉందట రథం, జ్వలన సంకాశం, బాగా అగ్నిహోత్రంలాగా వెలిగిపోతూ ఉన్నదట ఆ రథం. ఇంతకుముందు ఎలా ఉన్నది, సూర్య సంకాశం, సూర్యుడితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి రథం ఆవిడ ఎక్కింది. ఆవిడ ఎక్కేటప్పటికి ఏమైంది, అది జ్వలన సంకాశం, అగ్నిహోత్రంతో సమానమైందట. ఎందుకని అగ్నిహోత్రంతో సమానమైందండి అన్నారు అంటే, సీతాదేవికి అగ్నికి తేడా లేదండి అని చెప్పారు. లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి సుందరకాండలో లంకా దహనం చేశాక సీతాదేవిని కూడా దహించబడిపోతుందేమో అనుకున్నప్పుడు ఒక మాట అంటాడు, నాగ్నిరగ్నిం దహతి. అగ్ని ఎక్కడైనా అగ్నిని కాల్చగలదా, కాల్చలేదు. కాబట్టి మా సీతాదేవిని ఏమీ చేయలేదు, ఈవిడ అగ్ని
అగ్నిస్వరూపం అని చెప్పి అనుకున్నారు. కాబట్టి ఇందాకల సూర్య సంకాశంగా ఉంది. ఎందుకు సూర్య సంకాశంగా ఉంది? సూర్యవంశపు రాజుల రథం అది. సూర్య సంకాశంగానే ఉంటుంది, అంత అందంగానే ఉంటుంది. సూర్యవంశంలో ఎన్నాళ్ళ నుంచో వాడుతున్నటువంటి రథం. కాబట్టి అటువంటి సూర్య సంకాశం అనేటువంటి రథం మా తల్లికి కూర్చోగానే జ్వలన సంకాశం అగ్నిహోత్రంలా ప్రకాశించడం మొదలెట్టిందట. చామీకర విభూషితం. చామీకర విభూషితం అంటే బంగారుమయమైనటువంటి రథం, బంగారంతో తయారు చేయబడినటువంటి రథం అది. మా అమ్మకి అన్నీ కూడా బంగారంతోనే కావాలి. ఆవిడ రంగే బంగారం. కాబట్టి నువ్వు చెక్కతో చేసిన రథం మీద ఎక్కి కూర్చోబెట్టినా అది బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది. సువర్ణ రజసాం, సువర్ణ మయమైనటువంటి ఆవిడ యొక్క స్వరూపం ఆ రకంగా అంత అందంగానూ ఉంటుంది. కాబట్టి సువర్ణ వర్ణాం హరిణీం హేమమాలిని. అటువంటి ఆవిడ ఎక్కేటప్పటికీ సరే జ్వలన సంకాశంలో ఎందుకు ఉందంటే దానికి ఇంకో కారణం కూడా చెప్పారు. ఏమిటయ్యా, ఆ అమ్మవారు కనుక యుద్ధం చేసేటప్పుడు ఆవిడ చుట్టూ కూడా జ్వాలామాలలు వ్యాపించి ఉంటాయట. ఆవిడ ఎక్కడ కూర్చున్నా అక్కడ దాని చుట్టూ కూడా జ్వాలామాలలు అంటే అగ్నిహోత్రం యొక్క కీలలు వ్యాపించి ఉంటాయి. అందుకే ఆవిడకి ఒక పేరు జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అంటారు లలితాదేవిని. అంటే చుట్టూ కూడా అగ్నిహోత్రంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి తల్లి అన్నమాట ఆవిడ. కాబట్టి అటువంటి ఆవిడ జ్వాలామాలిని దేవతలను కొందరు ఉంటారు. ఆవిడ వీళ్ళందరికీ కూడా పరిచార దేవతలు అమ్మవారికి. వాళ్ళందరూ కూడా చుట్టూ వారుకోబడి ఉంటుంది ఆవిడ. కాబట్టి ఆవిడ ఎక్కేటప్పటికి రథం కాస్త జ్వలన సంకాశమైంది, అగ్నిహోత్రంలో అది ప్రకాశిస్తూ ఉన్నది. వారిద్దరూ కూడా ఎక్కారు, రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి కూడా. కానీ కాసేపు ఆగండి అన్నారు వెనక నుంచి పనివాళ్ళు వచ్చి. ఏమయ్యా ఏమిటి ఆగడం అంటే, ఇంకా కొన్ని సామాన్లు ఎక్కించాలండి, తొందరపడకండి అన్నారు. ఏమిటా సామాన్లు? వనవాసం హి సంఖ్యాయ వాసాంసి ఆభరణాని చ భర్తారమనుగచ్చంత్యై సీతాయై శ్వశురో దదౌ. మా అమ్మగారు ఇచ్చినటువంటి సామాన్లు బోర్డు ఉన్నాయి. ఆయన ఏం చెప్పాడు, ఇవరికి 14 సంవత్సరాలు లెక్క పెట్టండి, ఒక్కొక్క సంవత్సరాన్ని 360 చేత గుణించండి. 14 × 365 ఒక సంఖ్య వస్తుంది కదా. మా అమ్మవారు రోజుకి 4 పట్టు చీరలు మార్చాలి. అలాగా ఇది × 4 అన్ని పట్టు చీరలు ఎక్కించండి. ప్రతిరోజు ఒకే ఆభరణాలు వేస్తే ఏం బాగుంటాయి? 7 వారాలు నగలు వేయించండి. అంటే 14 × 52 వారాలు × 7 వారాల నగలు, అలాగా 7 వారాల నగలు ఎక్కించండి. మా అమ్మవారికి ఏం కావాలో ప్రతి సంవత్సరానికి ప్రతి రోజుకి అడుగడుగున ఆవిడకి కొత్తదే ఉండాలి, కొత్త ఆభరణమే ఉండాలి, కొత్త చీరే ఉండాలి. అవన్నీ కూడా లెక్కపెట్టి మరీ ఎక్కించండి అన్నారు ఆయన. ఆ రకంగా వాటన్నింటినీ కూడా ఆ రథంలో వాడు ఎక్కించడం జరిగింది. తథైవ అవి ఎక్కించేసి పంపించేస్తే ఎలా కుదురుతుంది? అసలు పని ఇంకోటి ఉంది. ఆయుధజాలాని భాతృభ్యాం కవచాని చ. సమస్తమైనటువంటి ఆయుధాలని కూడా అందులో పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వెళుతుంది వనంలోకి. కాబట్టి వనంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి క్రూర మృగాలు కానీ చెడు మనస్సు కలిగినటువంటి రాక్షసులు కానీ ఎదురైతే వాళ్ళని ఎదుర్కోవడానికి దీటుగా ఉండడం కోసం అనేకమైనటువంటి ఆయుధాలని కూడా ఎక్కడం జరిగింది. రథోపస్థే ప్రతిన్యస్య సచర్మ కఠినంచ తత్. అలాగే ఆవిడ అంగుళి త్రాళములని ఉంటాయి బాణం వేసే వాళ్ళకి, అది ఉడుము చర్మంతో చేస్తారు. వాటిని చేతికి తొడుక్కుని మధ్యలో వాయించేవాడు చేతికి ఒక రింగులు అడిగి పెట్టుకుని వాయించినట్టు ఇవి చేతికి తొడుక్కుని ఆ వింటినారిని లాగుతారు. అవి ఇక్కడ కూడా ఈ భుజమైన ఈ ప్రాంతంలో కూడా కొన్ని పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఆ నారి యొక్క ఘర్షణ ఈ చేతికి ఆ చర్మానికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అవన్నీ కూడా దానిలో పెట్టడం జరిగింది. సీతా తృతీయానారూఢాన్ దృష్ట్వా దృష్టమచోదయత్ సుమంత్ర సమ్మతానశ్వాన్ వాయువేగ సమాంజవే. సుమంత్రుడు చాలా తెలివైనటువంటి సారథి. గుర్రాలు అతను ఏం చెప్తే అది వింటాయి. ఎలాంటి గుర్రాలను పెట్టాడట? వాయువేగ సమాన్. మామూలుగా పరిగెట్టే గుర్రాలు కాదు అవి, వాయువేగంతో సమానంగా పరిగెట్టేటువంటి గుర్రాలను పెట్టారు. ఏమండి, మామూలు గుర్రాలను కొన్నిటికి వాయువేగంతో సమానంగా పరిగెట్టే గుర్రాలు కొన్నిటికి పెడతారంటే, దశరథ మహారాజు దగ్గర ఉన్న గుర్రములన్నీ కూడా వాయువేగంలో సమానమైనటువంటి గుర్రములే. మామూలు గుర్రములు ఉండే అవకాశమే లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన దశరథుడు. అన్ని దిక్కుల్లోనూ 10 దిక్కుల్లోనూ కూడా అతని రథానికి అడ్డు ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి వాయువేగంతో పరిగెట్టేటువంటి గుర్రములు ఉన్నాయి, వాటిని తెచ్చి పూంచారు రథానికి. ప్రతియాతే మహారణ్యం చిర రాత్రాయ రాఘవే బభూవె నగరే మూర్ఛా బలమూర్ఛా జనస్య చ. ఒక్కసారి ఆ రథం కదలడం ప్రారంభించింది.
ఆ అశ్వముల యొక్క గిట్టలు కొట్టుకోవడం ప్రారంభించాయి. అది అలా జరిగే సమయంలో ఎప్పుడైతే ఆ గుర్రములు 4 అడుగులు వేయడం పెట్టేటప్పటికి అక్కడ ఉన్నటువంటి జనంలో సగం మంది మూర్ఛపోయారట. సగం మంది పైగా జనం మూర్ఛపోయారట. తత్సమాకుల సంభ్రాంతం మత్త సంకుపిత ద్వీపం హయసింజిత నిర్ఘోషం పురమాసీత్ మహాస్వనం. ఒక్కసారి అందరూ గట్టిగా కేకలు పెట్టడం మొదలెట్టారు. రామచంద్రమూర్తి వెళ్ళిపోతున్నాడు, అయోధ్యను వదిలి వెళ్ళిపోతున్నాడు అని ఒక కేకలు పెట్టడం మొదలెట్టారు. ఈ గుర్రాలేమో అవి అటు ఇటు పరిగెత్తడం మొదలెట్టాయి. ఏనుగులన్నీ కూడా ఏదో బాధతోటి ఘీంకరించడం మొదలెట్టాయి. మొత్తం ఊరంతా అద్భుతమైనటువంటి వినలేనంత శబ్దంతో నిండిపోయిందట. తతస్సబాల వృద్ధాసా పురీ పరమ పీడిత రామమేవ అభితుద్రావ కర్మార్తా సలిలం యథా. నీరుని తీసుకుని అడుగున వంట పెట్టేటప్పటికి కాసేపటికి పొంగడం మొదలెడుతుంది. బాగా నీరు ఏ రకంగా బుడగలతోటి పొంగిపోతూ ఉంటుందో ఆ రకంగా సంక్షిప్తం అయిపోతూ ఉందట. మొత్తం అయోధ్య నగరం అంతా కూడా రామచంద్రమూర్తి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి బాధతోటి. పార్శ్వతః పృష్ఠతశ్చాపి లంబమానాస్తదున్ముఖాః బాష్పపూర్ణముఖాః సర్వే తమూచుః దృశనిస్వనాః. అందరూ కూడా ఆ రథానికి ముందు కొంతమంది వెళ్తున్నారు, రథం వెనకాల కొంతమంది వెళ్తున్నారు, కుడిపక్క కొంతమంది పరిగెడుతున్నారు, ఎడం పక్క కొంతమంది పరిగెడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆయాసపడుతూ పరిగెడుతున్నారు. రథం కదలడం మొదలెట్టేసింది. సంయచ్చ వాజినాం రశ్మీన్ సూతయాహి శనై. ఇంకా ఎవరు ఆపడం తరవు కాదని వాళ్ళకి అర్థమైపోయింది. నాయనా సుమంత్ర, ఏమిటా వేగంగా తోలుతున్నావు నాయనా, నెమ్మదిగా తోలు, ఇంకాసేపు మేము రామచంద్రుడి ముఖం చూసుకోవాలి నాయనా, రామచంద్రుడి ముఖం చూసుకునేటువంటి అవకాశం ఇంకొక సెకండు, ఇంకొక కొన్ని క్షణాలు మాకు కలగాలి నాయనా అని చెప్పి నువ్వు సంయచ్చ వాజినాం రశ్మీన్, ఆ గుర్రాలకి కట్టినటువంటి ఆ తాళ్ళున్నాయే వాటిని నువ్వు జాగ్రత్తగా పట్టుకో. యాహి శనై, చాలా నెమ్మదిగా పోని, మిక్కిలి వేగంగా నువ్వు రథాన్ని వాయువేగంతో పరిగెట్టేటువంటి అశ్వాలు ఉన్నాయి కదా అని నువ్వు అంత వేగంగా వెళ్ళిపోతే ఎలా నాయనా, మేము మళ్ళీ ముఖం ద్రక్ష్యామ రామస్య దుర్దర్శం నో భవిష్యతి. మళ్ళీ ఎప్పుడు చూస్తామో రామచంద్రుడిని, మళ్ళీ రామచంద్రుడి ముఖాన్ని మేము ఏనాడు చూస్తామో కదా, ఆ పుణ్యం మాకు ఎప్పుడు కలుగుతుందో కదా. నాయనా సుమంత్ర, నువ్వు మాత్రం వేగంగా రథాన్ని తోలకు నాయనా, నెమ్మదిగా పోని. ఆయసం హృదయం నూనం రామమాతుర సంశయం యద్దేవ గర్భ ప్రతిమే వనం యాతి నబిధ్యతే. దేవగర్భుడు అంటే కుమారస్వామికి ఒక పేరు, దేవతల యొక్క గర్భం నుంచి పుట్టినటువంటి వాడు అని. దేవగర్భుడైనటువంటి కుమారస్వామితో సమానమైనటువంటి అందం కలిగినటువంటి రామచంద్రమూర్తిని అలా వెళ్ళిపోతూ ఉంటే హృదయం బద్దలై మరణించద్దండి తల్లి అన్నావిడ. ఏమి తల్లి, ఆ తల్లి ఎంత కఠినమైనటువంటి హృదయం ఆ కౌశల్యది. ఇనుముతో కానీ చేశాడేమో బ్రహ్మదేవుడు ఆవిడ హృదయాన్ని, అందుకే పగలటం లేదు ఆవిడ హృదయం విరిగిపోవటం లేదు అని చెప్పి ఆవిడ ఇంకా అలాగే ఉందేమిటి, ఇంకా బతికే ఉందేమిటి అని కొందరు ఆశ్చర్యపోతున్నారట. కృతకృత్యా హి వైదేహి ఛాయే వానుగతాపతిం నజహాతి రతా ధర్మే మేరుం అర్క ప్రభాయథా. కానీ మా సీతాదేవి ఉందే, మా రాజకుమార్తె ఉందే, మా దశరథ మహారాజు యొక్క పెద్ద కోడలు ఉందే, ఆవిడ కృతకృత్యురాలయ్యింది. కృతకృత్యురాలు అవడం ఏంటంటే, రథం ఎక్కిస్తే కృతకృత్యురాలు అయిపోతారా? వీళ్ళకి ఏం తెలుసు అంటే ఆవిడ ఏ పని కోసం అసలు ఈ భూమి మీదకి అవతరించిందో ఆ పని నెరవేరబోతోంది అని వీళ్ళు చెబుతున్నారు తెలియకుండానే. కృతకృత్యురాలైంది మా సీతాదేవి. ఆవిడ భర్తని వదలకుండా, భర్తని నీడలా అనుసరించాలి అని నువ్వు అని చెప్పి తండ్రి గారు చెప్పారు వివాహ సమయంలో. ఛాయే వానుగత, కాబట్టి అదే మాట వీళ్ళు వాడుతున్నారు. తండ్రి ఎలా చెప్పాడో అలాగే భర్తతో నడుచుకుంటోంది. ఆవిడ ఛాయవలే నీడవలే వెళుతోంది. ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉన్నది మా తల్లి. ఎలాగా అంటే మేరుం అర్క ప్రభాయథా, సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతాడు అని ఒక మనకి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి వ్యవహారం. అంటే సూర్యభగవానుడు ఎటుపక్క నుంచి తిరిగినా కూడా మేరు యొక్క శిఖరం మీద సూర్యభగవాను యొక్క కాంతి ఎప్పుడూ పడుతుంది, అది విడిచిపెట్టదు. సూర్యుడు అస్తమించడం అనేది ఉండదు దానికి, ఎందుకంటే ఆ శిఖరం యొక్క హైయెస్ట్ పాయింట్ ఏదైందో దాని చుట్టూనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి అక్కడ ఎప్పుడూ కూడా సూర్యరశ్మి ఉంటూనే ఉంటుంది.
ఆ రకంగా మేరు పర్వత శిఖరాన్ని సూర్యరశ్మి ఎప్పుడూ విడకుండా ఉన్నట్లుగా మా తల్లి ధర్మాన్ని విడకుండా ఉంది, మా తల్లి మా రామచంద్రుని విడవకుండా ఉంది. ఆహా, ఆవిడ కృతకృత్యురాలు కదా వైదేహి అని చెప్పి, ఏమండి ఇక్కడ కృతకృత్యుడు అవ్వబోయేది రామచంద్రుడా మా అమ్మ తల్లి అంటే జనం ఉద్దేశంలో రామచంద్రమూర్తి కృతకృత్యుడు అవుతాడో అవ్వడం వాళ్ళకి అక్కర్లేదు. మా సీత కృతకృత్యురాలు అవుతోంది. మాయా ప్రకృతి ఆవిడ రామచంద్రమూర్తిని నడిపించడానికి దిగింది రామచంద్రమూర్తితో పాటుగా. కాబట్టి ఆవిడ కృతకృత్యురాలు అయితే మా రామచంద్రమూర్తి కృతకృత్యుడు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సీత కృతకృత్యురాలు అయ్యింది అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారట. అహో లక్ష్మణ సిద్ధార్థ సతతం ప్రియవాదినం భ్రాతరం దేవ సంకాశం యస్త్వం పరిచరిష్యతి. ఆహా, లక్ష్మణస్వామి ఎంత గొప్పవాడివయ్యా, నువ్వు సిద్ధార్థుడవయ్యా, నువ్వు ఏ అర్థాన్ని పొందుదాం అనుకున్నావో ఆ అర్థాన్ని పొందిని సిద్ధింపజేసుకున్నటువంటి వాడివయ్యా. ఏమిటి నువ్వు చేసుకున్నటువంటి పొందినటువంటి అర్థం అంటే, ఎప్పుడూ కూడా ప్రియవాదుడు ప్రియముగా మాట్లాడేటువంటి ఆ దేవతలతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి భ్రాతరం పరిచరిష్యసి, మీ అన్నగారైనటువంటి రామచంద్రమూర్తిని సేవ చేస్తూ ఉండడానికి నువ్వు నిర్ణయించుకుని ఆయనతో వెళుతున్నావే. ఆహా, నువ్వయ్యా తమ్ముడంటే. మహత్యేషాహితే సిద్ధి ఏష చాభ్యుదయో మహాన్ ఏష స్వర్గస్య మార్గశ్చ యదేనం అనుగచ్చసి. నీకు మహతా సిద్ధి వస్తుందయ్యా, చాలా గొప్పదైనటువంటి సిద్ధి కలగబోతోంది, చాలా గొప్పదైనటువంటి అభ్యుదయం కలగబోతోంది. ఎందుకని? నువ్వు వెళ్ళే మార్గం స్వర్గం యొక్క వెళ్ళడానికి వేసుకున్నటువంటి మార్గం, స్వర్గానికి వెళ్ళే మార్గంలో వెళుతున్నావు నువ్వు. ఏమిటి స్వర్గానికి వెళ్ళే మార్గం? రామచంద్రుడిని అనుసరించి ఉండడమే స్వర్గానికి వెళ్ళే మార్గం. రామచంద్రుడు చెప్పినట్టు నడుచుకోవడమే స్వర్గానికి వెళ్ళే మార్గం. రామచంద్రుడికి పరిచర్య చేయడమే స్వర్గానికి వెళ్ళే మార్గం. కాబట్టి నాయన నువ్వు చాలా అభ్యుదయాన్ని పొందుతావయ్యా. ఎలాగా అంటే మామూలు అభ్యుదయం కాదట, అభ్యుదయో మహాన్, మిక్కిలి గొప్ప అభ్యుదయంని పొందుతావు. అభ్యుదయం అంటే ఉదయము, అభ్యుదయం పైకి వచ్చేటువంటి ఉదయం. నువ్వు చాలా గొప్ప ఉదయాన్ని పొందుతావు. గొప్ప ఉదయం అంటే ఏమిటి? అస్తమించడం లేనటువంటి ఉదయం. అస్తమించడం లేనటువంటి ఉదయం ఎక్కడ వస్తుంది అంటే మోక్షము అనేటువంటి దానిలోనే వస్తుంది. అక్కడ ఎప్పుడూ కూడా నిత్యమైనటువంటి ఉదయం ఉంటుంది, అస్తమించడం అనేది ఉండదు అక్కడ. కాబట్టి నాయన నువ్వు మోక్షగామి అవుతున్నావు, మోక్షానికి వెళ్ళే మార్గం ఏదో ఒక ఇటుకు నీకు తెలిసిపోయింది. కాబట్టి నువ్వు రామచంద్రుడితోటి వెళుతున్నావు నాయన, చాలా బాగుంది. రామచంద్రమూర్తితో వెళ్ళడం ఆయన దేనికోసం? స్వర్గాన్ని సంపాదించడం కోసం అండి. స్వర్గాన్ని సంపాదించాలంటే ఏదో ఒక యాగం చేస్తే చాలు, కొన్ని తపస్సులు చేస్తే చాలు, పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్ని యొక్క సుఖం అనుభవించడం కోసం స్వర్గాన్ని పట్టుకుపోతారు మనం వద్దన్నా సరే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అక్కడ ఉన్న కాస్త అనుభవించేస్తే నీ బ్యాంక్ అకౌంట్ క్లియర్ అయిపోయింది రా అబ్బాయి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరోకి వచ్చేసింది, ఒక తాపుతంతే మళ్ళీ వెళ్ళి భూమి మీద ఏ కప్పగానో పుట్టగానో చేపగానో పాముగానో పుట్టాల్సి వస్తుంది. ఇంకా కొంచెం ఏదైనా మిగిలి ఉంటే మనిషిగా పుట్టే అవకాశం ఉంది మళ్ళీ మొదలు. కాబట్టి స్వర్గం కాదు రామచంద్రమూర్తి అనుకున్నది, లక్ష్మణస్వామి కోరుకున్నది, మోక్షం కావాలి. రామచంద్రమూర్తితో ఉండడమే మోక్షం, అంతకన్నా మోక్షం ఇంకేమిటేముంది? రామచంద్రమూర్తి సాక్షాత్ వైకుంఠంలో ఉంటాడు. రామచంద్రమూర్తి ఎక్కడుంటే అక్కడ ఉన్నాం అనుకోండి, మనం కూడా వైకుంఠ వాసులం అయిపోతాం. ఈయన కోరుకుంటున్నది అది. ఈ స్వర్గము అనేటువంటి మాటని ఉపనిషత్తుల్లో మోక్షము అనేటువంటి మాటకి పర్యాయపదంగా వాడతారు చాలా చోట్ల. కాబట్టి స్వర్గం అంటే ఏదో ఈ భూమి మీద బాగాలేదు, అప్సరసలు వాళ్ళందరితో సరదాగా నాట్యం చేయాలని లక్ష్మణస్వామి స్వర్గానికి వెళదాం అనుకుంటున్నాడు అని మనం అనుకోవడానికి లేదు. స్వర్గం అంటే కేవలం మోక్షము అనేటువంటి మాటకే అర్థం. ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, లక్ష్మణస్వామి ఆలోచనలో రామచంద్రమూర్తికి సేవ చేయడానికి మోక్షానికి తేడా ఏమీ లేదు, రెండు ఒకటే. రామచంద్రమూర్తికి సేవ చేసుకోవడం ఎంతో, మోక్షాన్ని పొందడం, స్వర్గాన్ని పొందడం అంతే. ఆ రెండింటికి తేడా ఏం లేదు. ఎందుకని ఇదివరకు అనుకున్నాం మనం, చాలా కాలంగా ఆయనకి రామచంద్రమూర్తికి సేవ చేయాలని కోరిక. ఎప్పుడు సేవ చేద్దామని వెళ్ళినా పరిచర్యకులు అడ్డుపడేవారు. మేము చేసేస్తున్నాం కదండి మీరెందుకండి అనేవారు. ఆయన బట్టలు ఉతుకుదామనంటే వీళ్ళు అప్పటికే బట్టలు ఉతికేస్తూ ఉంటారు. ఆయన కాళ్ళు పడదామని వెళ్తే అప్పటికే 2-3 కాళ్ళు పడుతూ ఉంటారు. ఆయనకి ఏ పని చేద్దామన్నా కోరిక ఉండేది కాదు. ఆయన కులగురువు అయినటువంటి రంగనాథస్వామి గుడికెళ్ళి రోజు ప్రార్థన చేసేవాట. మా అన్నయ్య గారికి నేను సేవ చేసుకోలేకపోతున్నాను, ఎప్పుడైనా ఎక్కడైనా కొన్నాళ్ళు మేము ఇద్దరమే ఉండాలి అడవిలో, అలాంటి చోటకి మమ్మల్ని తీసుకెళ్ళిపోకూడదు అని ప్రార్థన చేసుకునేవాడట లక్ష్మణస్వామి. కాబట్టి అటువంటి కోరిక ఆయనకి. దానికి కారణం అన్నగారికి సేవ చేయడం అన్నా, స్వర్గం అన్నా, మోక్షం అన్నా 3 ఒకటే అని ఆయన యొక్క ఉద్దేశం.
రామానుసరణమే స్వర్గము, స్వర్గానికి మార్గము అని చూపిస్తున్నాడు మనకి లక్ష్మణస్వామి. ఏవం వదంతస్తే సోఢుం న సేకుః బాష్పమాగతం నరాస్తమనుగచ్చంతః ప్రియం ఇక్ష్వాకునందనం. ఇక్ష్వాకునందనుడైనటువంటి రామచంద్రమూర్తిని అనుసరించి వెళుతున్నటువంటి ఆ ప్రజలు తమని తాము కంట్రోల్ చేసుకోలేకపోతున్నారట. కళ్ళలోంచి పడేటువంటి బాష్పములను ఆపుకోలేకపోతున్నారట. అథ రాజా వృతః స్త్రీభిః దీనాభిః దీనచేతనః నిర్జగామ ప్రియం పుత్రం ద్రక్ష్యామీతి బ్రువన్ గృహాత్. ముసీలు ఆయన 60,000 సంవత్సరాలు వయసున్నటువంటి ఆయన, కీళ్ళన్నీ పట్టేసి నడవడానికి కూడా అవకాశం లేనటువంటి ఆయన పరిగెడుతూ రోడ్డు మీద వస్తున్నాడట. అంతఃపురాన్ని వదిలేసి పరిగెడుతున్నాడు రోడ్డు మీద, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా. దశరథ మహారాజు అంతటి వాడు ఆయన పరిగెడుతూ, ఆ వెనకాల అతని యొక్క భార్యలు స్త్రీలందరూ కూడా పరిగెడుతూ ఉన్నారట. చాలా దీనంగా ఉన్నారట వాళ్ళందరూ. ఆయన ఏమిటి కోరిక? పుత్రం ద్రక్ష్యామీతి బ్రువన్ గృహాత్. మళ్ళీ ఒక్కసారి రామచంద్రుడిని చూసుకోవాలి. మళ్ళీ ఎన్నాళ్ళకి చూస్తానో రామచంద్రమూర్తిని. అసలు ఈ జన్మలో మళ్ళీ రామచంద్రమూర్తిని చూసే అదృష్టం నా నొసట బ్రహ్మదేవుడు రాశాడో లేదో. కాబట్టి రామచంద్రమూర్తిని మొహాన్ని ఇంకొకసారి చూస్తాను నేను వెళ్ళిపోయే లోపుని అని పరిగెట్టుకుంటూ ఆయన బయటకు వస్తున్నట్ట. శుశ్రువే చాగ్రత స్త్రీణాం రుదంతీనాం మహాస్వనః యథా నాదక్కరేణూనాం బద్ధే మహతి కుంజరే. ఒక మగ ఏనుగుని కట్టేస్తే లేదా గోతిలో పడిపోతే దాని చుట్టూ చేరినటువంటి ఆడ ఏనుగులందరూ ఏ రకంగా కింకరిస్తూ బాధపడుతూ ఉంటాయో, అలా మిక్కిని బిగ్గరగా ఏమండి ఏమండి మీరు పరిగెట్టకండి, మీరు నడవలేరు, మీరు వెళ్ళొద్దు అని చెప్పి అంతఃపుర స్త్రీలందరూ కూడా దశరథ మహారాజు వెనకాల పరిగెడుతూ ఉన్నారట. పితా హి రాజా కకుత్స్థ శ్రీమాన్ సన్నస్తదాభవత్ పరిపూర్ణస్య శీకాలే గ్రహణోపప్లుతో యథా. రాహుగ్రస్తమైనటువంటి సూర్యభగవానుడు ఏ రకంగా తేజస్సును కోల్పోతాడో, కైకేయి అనే రాహు చేత పట్టబడినటువంటి సూర్యవంశానికి చెందినటువంటి దశరథ మహారాజు తన తేజస్సు అంతటినీ కూడా కోల్పోయినటువంటి వాడై ఆయన సన్నహ తదాభవత్ అంటే అవసన్న తేజాహ, తేజస్సు అంతా కోల్పోయిన వాడే, ఏమీ తేజస్సు లేకుండా దీనుడిలాగా విలపిస్తూ ఆ రహదారి మీద పరిగెడుతూ ఉన్నాడు. ఆ రాజ సూర్యుడు రామచంద్రుని కోసం పరిగెడుతూ ఉన్నాడట. సచ శ్రీమానచింత్యాత్మా రామో దశరథాత్మజః సూతం సంచోదయామాస త్వరితం వ్యాహ్యతామితి. క్రీగంట చూశాడు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు రామచంద్రమూర్తి. తండ్రి గారు పరిగెడుతూ ఉన్నారు, తల్లులందరూ పరిగెడుతూ ఉన్నారు వెనకాల, పరిగెట్టలేక పరిగెడుతూ ఉన్నారు. వెంటనే సుమంత్రుడితో చెప్పారట, త్వరితం వ్యాహ్యతామితి. త్వరితం వాహ్యతాం. నాయన ఏమిటా ఇంత నెమ్మదిగా తోలుతున్నావు రథాన్ని, గబగబా తోలు, తొందరగా పోనిచ్చేసేయి. ఎందుకని తొందరగా పోనివ్వాలి? ఎంత ఆలస్యం చేస్తే నువ్వు నా తండ్రి అంత బాధపడతాడు. నువ్వు ఎంత ఆలస్యం చేస్తే వాళ్ళందరూ ఈ రహదారి మీద పరిగెడుతూ అంత ఆయాసపడతారు. అయినా జరిగేది జరగక మానదు. కాబట్టి నువ్వు ఈ బాధ వాళ్ళు ఎక్కువసేపు పడుతూ ఉంటే నేను చూడలేకపోతూ ఉన్నాను. నువ్వు త్వరగా ఈ రథాన్ని పోనిచ్చేయి. రామో యాహీతి సూతం తం తిష్ఠేతి సజనస్తదా ఉభయం నాశకత్ కర్తుం సూతః కర్తుం అధ్వని చోదితః. ఒక్కొక్కసారి ఇలాంటి సంకట స్థితిలే వస్తుంటాయి. చుట్టుపక్కల జనమందరూ కూడా వెళ్ళడానికి వీల్లేదు, ఆగు, నెమ్మదిగా పోనీ అంటున్నారు. రామచంద్రమూర్తి ఏమో వేగంగా పోనీ అంటున్నాడు. వీళ్ళ మాట వినాలా వాళ్ళ మాట వినాలా తెలియటం లేదు ఆ సుమంతుడికి. నిర్గచ్చతి మహాబాహౌ రామే పౌరజనాశ్రుభిః పతితైః అభ్యవహితం ప్రశశామ మహీరజః. కొంచెం వేగంగా రథం వెళ్ళింది, బాగా దుమ్ము లేచింది, జనానికి కాసేపటికి రథం కనపడడం మానేసింది. ఈ పైకి లేచినటువంటి ఆ దుమ్ము అనేటువంటి మేఘంలో అంతా కూడా ఒక తెర వేసేసినట్టుగా అయిపోతూ ఉన్నది. ఆ రథం ముందుకు కదిలిపోతూ ఉన్నది. దుమ్ము లేస్తే ఏం చేస్తామండి? మామూలుగా నీళ్లు చల్లుతాం. జనం అందరూ తమ కన్నీళ్లు చల్లుతూ ఉన్నారు. ఆ దుమ్ము పోయే రామచంద్రమూర్తి యొక్క రథాన్ని వెనక నుంచైనా ఒక్కసారి చూసుకోవాలి అని పౌరజన అశ్రుభిః నిర్గచ్చతి. వాళ్ళు ఆపలేకపోతూ ఉన్నంత కన్నీరు వాళ్ళ నుంచి వస్తున్నదట. ఆ రథం వెళుతున్నప్పుడు వచ్చేటువంటి దుమ్ముని ఆపడానిక అన్నట్లు. రుదితాశ్రు పరిద్యూనం హాహాకృతమచేతనం ప్రయాణే రాఘవస్యాసీత్ పురం పరమపీడితం. ఆ మొత్తం పురం జనమందరూ కూడా పరమపీడితులై
చాలా బాధతో కూడిన వారై అశ్రువులు కారుస్తూ ఆ హాహాకారాలు చేస్తూ ఏమాత్రం కూడా తేజస్సు చేతనము లేకుండా వాళ్ళు పరిగెడుతూ ఉన్నారట. శుశ్రావనయనం స్త్రీణాం అశ్రమాయాస సంభవం మీన సంక్షోభచలితై సలిలం పంకజైరివా. ఒక వస్తువు ఇలా ఉంది అని ఉపమానం చెప్పాలి అంటే ఈ సృష్టిలో వాల్మీకి కన్నా గొప్ప కవి లేడు అనేటువంటి మాట మనకి మాటిమాటికి కనపడుతూ ఉంటుంది. అలా అందంగా కనపడినటువంటి శ్లోకాల్లో ఇదొక శ్లోకం. స్త్రీణాం నయనై ఆయాస సంభవం సుశ్రావ. బాధతో కూడినటువంటి కన్నీళ్లు స్త్రీల యొక్క కన్నుల నుండి జారి పడుతూ ఉన్నాయి. ఎలా పడుతున్నాయి మా వాల్మీకే చెప్పాలి, ఇంకెవరు చెప్పలేరు. ఏమన్నాడైనా, మీన సంక్షోభ చలితై సలిలం పంకజైరివా. కొలంలో తామరపూలు ఉన్నాయి, వాటి మీద నీటి బిందువులు ఉన్నాయి. చిన్న చేప పిల్ల ఆ తామర పువ్వులు అనేటువంటి కొలను యొక్క అడుగున కదులుతూ ఆ కాండాన్ని ఇలా తగిలి వెళ్ళింది. కొంచెం చలనం కలిగింది. ఆ చలనం కలిగేటప్పుడు పైనున్న నీటి బిందువు తామర పువ్వు నుంచి కింద జారి మళ్ళీ ఆ కొలంలో పడింది. అది ఎంత అందంగా పడిందో అంత అందంగా ఉందట ఇక్కడ దృశ్యం. లేదా అక్కడ ఎంత దారుణంగా ఉందో దృశ్యం ఇక్కడ అంత దారుణంగా ఉందట. అక్కడ ఎంత బాధగా ఉందో ఇక్కడ అంత బాధగా ఉందట. ఇక్కడ ఏమిటి అనమాట ఆయన చెబుతున్నది, ఈ పురం అయితే అయోధ్య ఏదైతే ఉందో ఇదంతా కూడా నీరు సలిలం. అందులో పంకజములు అంటే అక్కడ జనమందరూ అందగాళ్లే. మనం మొదట్లోనే చెప్పుకున్నాం, అయోధ్యలో ఉండే జనందరూ కూడా ఆయతాక్షలు, ఇంతెంత కళ్ళు ఉన్న వాళ్ళు. అందరూ కూడా బంగారు ఆభరణాలు లేనివాడు లేడు, చదువుకోని వాడు లేడు, అందగాడు కానివాడు లేడు. ఇది అయోధ్య యొక్క జనం. వాళ్ళందరికీ ఇంత లేసి కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళన్నీ కూడా మన పంకజములు, మన పద్మములు, పద్మాక్షులు వాళ్ళందరూ. రాముడితో పాటు రాముడు కళ్ళకేసి చూస్తుంటే మన కళ్ళు రాముడి కళ్ళు అయిపోతాయి కాబోలు. రాముడిని చూసి చూసి వాళ్ళందరూ కూడా పద్మాక్షులు అయిపోయారు కాబోలు. వాళ్ళందరి కళ్ళకి పద్మాక్షులు అయ్యారు వాళ్ళు. మీన సంక్షోభ చరితం ఏమిటి అంటే కైకేయి కోరినటువంటి వరం. ఈ కైకేయి వరం అనేటువంటి చేప తగిలింది ఈ అయోధ్య అనేటువంటి సలిలానికి. అందులో ఈ ఉన్నటువంటి జనుల యొక్క పద్మ నేత్రాల నుంచి అశ్రువులు కారుతూ ఉన్నాయి. ఇది వాల్మీకి మహర్షి మనకి చెబుతున్నటువంటి వ్యవహారం. దృష్ట్వాతు నుపతి శ్రీమాన్ ఏకచిత్తగతం పురం నిపపాతైవ దుఃఖేన అతమూల ఇవ ద్రుమః. చుట్టూ జనాన్ని చూస్తున్నాడు, వాళ్ళందరూ ఏడుపుల్ని చూస్తున్నాడు దశరథ మహారాజు. అయ్యో, వీళ్ళందరికీ ఇంత దుఃఖం కలిగించడానికి కారణం నేనైపోయానే. మహారాజుగా నేను ఎంత పాపం చేశాను. వీళ్ళందరూ సుఖంగా సంతోషంగా ఉండేలా చూడవలసిన బాధ్యత నాకుంది. వాళ్ళందరూ ఇక్ష్వాకు వంశపు రాజులందరూ రాజ్యాలు పాలించలేదు, రాజ్యాన్ని ఉపాసన చేశారు. ప్రజలే దేవతలు అనుకుని పాలించారు. కాబట్టి నేను వీళ్ళందరికీ ఇంత దుఃఖం కలిగించానని చెప్పి ఒక్కసారి కూలబడిపోయాట. కదలలేక ఉన్నవాడు ఉన్నట్టుగా పడిపోయాడు. ఎలాగా ఒక్క గొడ్డలి దెబ్బ తగిలి చెట్టు ఎలా కూలిపోతుందో ఆ రకంగా ఆయన కింద పడిపోయాడట. తతో హలహలా శబ్దో జజ్ఞే రామస్య పృష్ఠత. రాజుగారు పడిపోయారు అని చెప్పి పెద్ద హాహాకారాలు ధ్వనులు వినపడ్డాయట. ఏమిటి గొడవ అంతా వినపడింది? రామస్య పృష్ఠత. రాముడికి ఎక్కడో వెనకాల దూరంలో అంతటి పెద్ద హాహాకారం వినపడింది. నరాణాం ప్రేక్ష రాజానం సీదంతం భృశ దుఃఖితం. మా రామచంద్రమూర్తి మళ్ళీ ఒక్కసారి క్రీగంట చూపు వెనక్కి తిప్పి చూశాడు, ఏమిటా గొడవ అని. తండ్రి గారు నేల మీద పడిపోయి ఉన్నారు. చుట్టూ జనమందరూ కూడా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. హా రామేతి జనాః కేచిత్ రామమాతేతి చాపరే అంతఃపురం సమృద్ధంచ క్రోశంత పర్యదేవయన్. పర్యదేవనం అంటే ఏడవడం. మొత్తం అంతఃపురం అంతా ఏడుస్తూ ఉందట. హా రామ అని కొందరు ఏడుస్తున్నారు, అయ్యో కౌసల్య అని కొందరు ఏడుస్తున్నారు, మహారాజా అని కొందరు ఏడుస్తూ ఉన్నారు. అన్వీక్షమాణో రామస్తు విషణ్ణం భ్రాంతచేతసం రాజానం మాతరం చైవ దదర్శ అనుగతౌ పథి. రాజుగారి కింద పడిపోవడాన్ని చూశాడు రామచంద్రమూర్తి. కొడుకు ఏం చేయాలండి అసలు అంటే, రథం ఆపాయా, నాన్నగారు పడిపోయారు, నేను ఏం చేస్తున్నాను, ఒకసారి చూడాలి, పరిగెత్తు రావద్దు. అది హృదయమా రాపాశమా రాయ రామచంద్రమూర్తిది. పరమాత్మ నిర్ణయాలు అలా ఉంటాయి. సత్యం మీద ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత ఆయన హృదయాన్ని రాయిలా మార్చేస్తుంది. ఒక్కసారి క్రీగంట చూస్తే దశరథ మహారాజు పడిపోయి ఉన్నాడు. చుట్టూ తల్లులందరూ ఏడుస్తూ ఉన్నారు. రామచంద్రమూర్తి చూశాడట. వాల్మీకి మహర్షి చెప్తున్నాడు, ఆయన చూడకుండా వెళ్ళిపోని అంటల్లా, ఆయన పడిపోవడాన్ని కళ్ళతోటి చూశాడు. చూసి
సబద్ధ ఇవ పాశేన కిశోరో మాతరం యథా ధర్మపాశేన సంక్షిప్త ప్రకాశం నాభ్యుదైక్షత. నాభ్యుదైక్షత అపాంగంతో చూశాడు, క్రీగంటి చూపుతోటి అక్కడ గొడవంతటిని కూడా చూశాడు. చూసి పాశబద్ధమైనటువంటి ఒక అశ్వం యొక్క పిల్లని లాక్కుని తీసుకెళ్ళిపోతూ ఉంటే కళ్ళనీరు కారుస్తూ కింద పడిపోయినటువంటి అశ్వంలా పడిపోయి ఉన్నాడు దశరథ మహారాజు. అది కనపడింది దీనికి. పదాతి నౌచయానార్హౌ అదుఃఖార్హౌ సుఖోచితౌ దృష్ట్వా సంచోదయామాస శీఘ్రం యాహీతి సారథిం. రథం ఆపండి, రథం ఆపండి, రామచంద్రుడు వెనక్కి తీసుకురండి అని అందరూ కేకలు పెడుతూ ఉన్నారు. కొంతమంది గబగబా పరిగెడుతూ ఉన్నారు, కొంతమంది వాళ్ళ వాహనాలు తీసుకుని ఆ రథాన్ని వెంబడించి అక్కడికి వచ్చి ఆపి, రాజుగారు పడిపోయి రాఘవయ్య బాబు, ముందు రాజుగారి సంగతి చూసి తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పడం కోసం జనాలు పరిగెట్టుకుంటూ వస్తున్నారు. అది కూడా చూశాడు మా రామచంద్రమూర్తి. చూసి ఏమన్నాడట, సంచోదయామాస శీఘ్రం యాహి ఇది సారథిం. నాయన ఇంకా నెమ్మదిగా నడుపుతామంటే గబగబా పోని, నువ్వు వేగంగా రథాన్ని నడిపించు నాయన అని చెప్పి ఆయన సారథిని ఉత్తేజపరుస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. నహి తత్పురుష వ్యాఘ్రో దుఃఖదం దర్శనం పితుః మాతుశ్చ సహితుం శక్తః స్తోత్రార్దిత ఇవ ద్విపః. తట్టుకోలేకపోతోంది రామచంద్రుడి హృదయం. ఎలాగా అంటే ఒక మత్త గజాన్ని అంకుశంతో పొడుస్తూ ఉంటే దానికి ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతోంది రామచంద్రుడి హృదయంలో. తండ్రికేసి చూసినా, తల్లుడికేసి చూసినా ఎవరు తట్టుకోలేకపోతున్నారు? పురుష వ్యాఘ్రహ. మళ్ళీ వాల్మీకి మహర్షి పురుష వ్యాఘ్రహ అని చెప్తున్నాడు రామచంద్రమూర్తిని. పురుష వ్యాఘ్రహ అంటే పురుష శ్రేష్ఠుడు అని అర్థం. శ్రేష్ఠుడు అని మాట వాడచ్చు కదండి. వ్యాఘ్రం ఎందుకు? అడవిలోకి వెళ్ళేది వ్యాఘ్రమే వెళుతుంది. మనుషులు అడవుల్లోకి ఎందుకు వెళ్తారండి అనవసరంగా? కాబట్టి రామచంద్రమూర్తి ఇప్పుడు మామూలు మానవుడు, మామూలు పురుషుడు కాదు, పురుష వ్యాఘ్రహ. శ్రేష్టమైనటువంటి రామచంద్రమూర్తి తండ్రి గారి యొక్క దుఃఖాన్ని చూసి చెదించిపోతూ ఉన్నాడు. ప్రత్యాగారమివాయాంతి వత్సలా వత్సకారణాత్ బద్ధవత్సా యథా ధేను రామమాతాభ్యతావత. భర్త పడిపోతే భర్తను అలా వదిలేసి ఒక దూడని లాక్కుంటూ తీసుకెళ్ళిపోతూ ఉంటే ధేనువు దాని వెనక ఎలా పరిగెడుతుందో అలాగా నాయనా రామచంద్ర వెళ్ళకు అని పరిగెడుతూ వస్తోందట కౌసల్యాదేవి. పరిగెట్టలేక రథం వెనకాల. తథా రుదంతీం కౌసల్యాం రథం తం అనుధావతీం కోశంతీం రామ రామేతి హాసితే లక్ష్మణేతి చ. ఆ రామ, హా సీత, హా లక్ష్మణ అరుస్తూ పరిగెడుతూ ఉన్నదట ఆ కౌసల్యాదేవి రామచంద్రమూర్తిని ఆపుదామనేటువంటి ప్రయత్నంలో. రామ లక్ష్మణ సీతార్థం స్రవంతీం వారి నేత్రజం అసకృత్ ప్రేక్షత సతాం నృత్యంతీమివ మాతరం. ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు రామచంద్రమూర్తి. ఎవరు అంత గట్టిగా అరుస్తున్నారని చూస్తే తల్లి ఏడుస్తూ వస్తున్నది. అడుగులు తడబడుతూ ఉన్నాయి. ఎలా తడబడుతున్నాయంటే నృత్యంతీమివ. ఆవిడ ఏమైనా నాట్యం చేస్తోందా అన్నట్టుగా ఉంది. కాసేపు పడిపోతోంది, కాసేపు లేస్తోంది, అటు ఇటు పడుతోంది, అడుగులు తడబడిపోతూ ఉన్నాయి. అలాగా కళ్ళల్లోంచి నీరు కారుతూ ఆవిడ పరిగెడుతూ ఉన్నది. తిష్ఠేతి రాజా చుక్రోశ. ఆపు రథాన్ని అని ఒక కేక పెట్టాడు దశరథ మహారాజు. ఆజ్ఞ, అది రాజుగారి ఆజ్ఞ. తిష్ఠేతి రాజా చుక్రోశ. ఒక్కసారి ఒక్క కేక పెట్టాడు దశరథ మహారాజు, రథాన్ని ఆపండి అని. యాహి యాహి రాఘవ. పర్లేదు, పోనీ, నువ్వు తొందరగా పోనీ అని చెప్పి రామచంద్రమూర్తి అంటూ ఉన్నాడట. సుమంత్రస్య బభూవ ఆత్మ చక్రయోరివ చాంతరా. ఒక చక్రానికి, బండికి ఎదురు కట్టేస్తారు. ముందుకు పెడదామంటే కాడు అడ్డు వస్తూ ఉంటుంది, వెనక్కి పెడదామంటే చక్రం అడ్డు వస్తూ ఉంటుంది. గబగబా నడుస్తున్నది ఆగుదాం అనుకుంటే చక్రం వెనకాల తోకకి కాళ్ళకి తగిలేస్తూ ఉంటుంది. ముందుకు గబగబా వెళ్ళిపోదాం అనుకుంటే ఇది వెళ్ళనివ్వదు, ఆ గాడి అడ్డం పడిపోతుంది. ఆ రకంగా ఏ రకంగా అయితే ఒక ఎద్దు లేదా ఒక మృగము, బండికి కట్టబడినటువంటి మృగం బాధపడుతుందో, మా రెండు చక్రాల మధ్య నలిగిపోతూ ఉందట సుమంత్రుని యొక్క మనస్సు. ఓ పక్క దశరథ మహారాజు తిష్ట అంటున్నాడు, ఒక పక్క రామచంద్రమూర్తి యాహి అంటున్నాడు. వెళ్ళు అని ఆయన అంటాడు, ఉండు వెళ్ళకు అని ఆయన అంటాడు. చూశాడు, ఏదో అతని మనసు కలత చెందింది. మహారాజు గారు ఆజ్ఞ పాటించకపోతే చాలా తప్పు, దానికి మరణశిక్షే విధిస్తారు, ఇంకేం లేదు. దశరథ మహారాజు గారు ఆయన ఆజ్ఞ పాలించాలి అని రథాన్ని కొంచెం నెమ్మది చేశాడో ఏమో.
రామచంద్రమూర్తి గమనించేశాడు. వెంటనే అన్నాడు ఆయన, నాశ్రౌషమితి రాజానం ఉపాలబ్ధోసి వక్ష్యసి చిరం దుఃఖస్య పాపిష్టం ఇతి రామస్తమబ్రవీత్. ఏం పర్వాలేదు పోనివయ్యా, వెనక్కి వచ్చాక నా ఆజ్ఞ ఎందుకు పాలించలేదని రాజుగారు అడుగుతారు, అంతేనా? అదేనా నీ అభిప్రాయం? అందుకేనా నెమ్మదిగా వెళుతున్నావు? వినలేదని చెప్పి ఈ ఒక్క విషయం మీద రామచంద్రమూర్తిని ఎంతమంది ఎన్ని రకాల తిట్లో చెప్పలేరు. ఏమండి, తనట సత్యవాక్ పరిపాలకుడట, అవతల వాళ్ళ చేత అబద్ధాలు ఆడిస్తాడటండి రామచంద్రమూర్తి. ఇది మనం రామచంద్రమూర్తికి ఇచ్చే బిరుదు. ఇన్నాళ్ళ తర్వాత రామచంద్రమూర్తి అబద్ధాలు ఆడిస్తాడా? మనకు తెలియవలసింది ఏమిటంటే ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మం గురించి మనకి పైన తెలుసు, ధర్మ సూక్ష్మం గురించి తెలిసిన వాడే రామచంద్రమూర్తి. అందుకే వాల్మీకి మహర్షి దొరికి ఒక చోట అన్నాడు, ధర్మజ్ఞశ్చ ధర్మ సూక్ష్మజ్ఞశ్చ. ధర్మము తెలుసు, ధర్మ సూక్ష్మము తెలుసు రామచంద్రుడు. ఒక ధర్మాన్ని కాపాడాలి అంటే ఒక ధర్మాన్ని వదులుకోవలసి ఉంటుంది ఒక్కొక్కసారి. దేనికోసం దేన్ని వదులుకోవాలి మనం తెలుసుకోవాలి. నాన్నగారు ఆగమన్నారు కాబట్టి రథం ఆపేసేయి నువ్వు, నేను వెనక్కి వెళ్ళిపోతాను. నేను అడవికి వెళదాం అనుకున్నానండి, కానీ ఏం చేయమంటారు, మా నాన్నగారు వద్దు ఆపేమంటే వెనక్కి వచ్చేసాను, హాయిగా రాజ్యంలో ఉన్నాను అంటే. ఇవాళ రామచంద్రమూర్తి గురించి మనం మాట్లాడుకోము. ఆయన చేసిన దానిలో తప్పు కూడా లేదు. మహారాజే వద్దన్నప్పుడు ఎలా వెళ్తారు? అదేం తప్పేం కాదే, వెనక్కి వచ్చేయమంటే వచ్చేయడం. కానీ మా రామచంద్రమూర్తి రాడు, అందుకే ఆయన రామచంద్రమూర్తి. అందుకే మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. కారణం, మహారాజు యొక్క ధర్మాన్ని ప్రతిష్ఠ చేయాలి. సత్యవాక్ పరిపాలన మహారాజు గారి యొక్క అసత్య దోషం మా తండ్రి గారికి రాకూడదు అనేటువంటిది అసలు ధర్మం, పుత్రధర్మం. అది నిర్వర్తిస్తున్నాడు ఇప్పుడు. ఆ ధర్మాన్ని నిర్వర్తించడం కోసం రెండు చిన్న చిన్న అధర్మాల్లా కనపడేవి చేయాల్సి వస్తుంది. అలా అధర్మాల్లా కనపడే వాటిలో ఇదొకటి. నాశ్రౌషమితి. నిజంగా రామచంద్రమూర్తి తప్పు మాట్లాడాడండి, ఆలోచించండి. వినలేదని చెప్పు అన్నాడు. వినడం అంటే ఎరా, నువ్వు నా మాట ఎన్నిసార్లు చెప్పినా వినవా అంటే అర్థం ఏంటి? నువ్వు చెవులతో వినవా అని కాదు, నువ్వు చెయ్యవా అని అర్థం. నువ్వు కార్యరూపంలోకి పెట్టవా అని అర్థం. నువ్వు చెప్పావు, నాకు వినపడింది, కానీ నేను వినలేదని చెప్పు అంటే అబద్ధమే ఉంది అందులో. నాకు వినపడింది, నువ్వు చెప్పినట్టు నేను చేయలేదు, అది నిజమే కదా. నువ్వు చెప్పినట్టుగా నేను చేయలేదయ్యా అని చెప్పు అన్నాడు. అందులో అబద్ధం చెప్పాను ఎక్కడుంది? అబద్ధం చెప్పినట్టుగా ఎక్కడుంది? నాశ్రౌషం అంటే నేను నీ పని నువ్వు చెప్పినట్టుగా చేయలేదు, అది ఒప్పేసుకో పర్వాలేదు అని చెప్తున్నాడు రామచంద్రమూర్తి. అంతేకాదు, రాజాజ్ఞని వినాలి. ఇప్పుడు రాజు ఎవరండి? న్యాయంగా చూస్తే ఇప్పుడు భరతుడు రాజు. భరతుడు వచ్చి నువ్వు ఆపు అంటే ఆపి ఉండొచ్చు, దశరథుడు ఆపు అంటే ఆపకర్లా. కారణం, దశరథుడు తన రాజ్యత్వాన్ని అప్పటికే వదిలేశాడు కైకేయికి 2 కోరికలు ఇవ్వడం ద్వారా. ఆ 2 వరాల్లో ఒకటి అప్పుడే తీరబడిపోవడం ద్వారా 2 వరాల యొక్క తీర్చడం అనేది ప్రారంభమైపోయింది. భరతుడికి పట్టాభిషేక సంభారాలన్నీ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఆయన ఏ క్షణంలోనైనా పట్టాభిషేకం చేసి రాజు అవుతాడు. ఇంకా దిగిపోతూ ఇవాళ రేపు ఎలక్షన్ పెట్టుకుని ఇవాళ ఒక రాష్ట్రాన్ని విడగొట్టేస్తే ఎలా ఉంటుందో, రేపు నువ్వు వెళ్ళిపోతూ ఇవాళ నేనే ఇంకా రాజుని ఈ ఆఖరి నాకు మాట చెప్పేయాలి అంటే ఎలా కుదురుతుంది? అది కుదిరే వ్యవహారం కాదు అది. కాబట్టి నువ్వు రాజుగా మాట్లాడినా కూడా నీ మాట లెక్క చేయక్కర్లేదు. నువ్వు ఎందుకంటే నువ్వు రాజు కాదు, భరతుడు రాజు. 3 ఏమిటి? రాజు కనుక పిచ్చెక్కితే, ఇప్పుడు పిచ్చెక్కిన స్థితిలోనే ఉన్నాడు దశరథ మహారాజు. అతను అపస్మారకమైనటువంటి స్థితిలో ఉన్నట్లయితే అతని మాట వినక్కర్లేదు అని శాస్త్రమే చెప్పింది. అమెరికా అధ్యక్షుడు కూడా ఏదైనా ఆపరేషన్ చేయాలనుకోండి, మొత్తమంది ఇచ్చి ఆపరేషన్ చేయాలంటే అతని సమస్తమైన అధికారాలని ఇంకొకటి అప్పచెప్పేయాలి. ఇవాళ నుంచి నేను అధ్యక్షుడు కాదు, నువ్వు అధ్యక్షుడు తేల్చేసి అప్పుడు మత్తుమందు పుచ్చుకోవాలి తప్ప, నేను మత్తుమందు పుచ్చుకుంటాను వస్తే అప్పుడు నేను, లేకపోతే నువ్వు అనే అటువంటి ఒప్పందం ఏమి ఉండదు. ఎందుకంటే నిర్ణయాధికారం ఇంకోటి చేతిలో పెట్టి వెళ్ళాలి. ఇప్పుడు అపస్మార స్థితిలో ఉన్నాడు రాజు. అతడు రాజే కాదు, మరి వేరే కొడుకు ఎవరు లేనప్పుడు ఎవరు రాజు అవుతారు అంటే కులగురువు అయినటువంటి వశిష్ఠుడు రాజు అవ్వాలి. సీతాదేవి ఉంటే సీతనే రాణిగా చేసి పాలిద్దాం అయోధ్యనందని, పర్వాలేదు వాడు ఉండిపోమండి అన్నారు దశరథ మహారాజు గారు. సీత ఉండటం లేదు కాబట్టి రాముడి తర్వాత సీత తర్వాత ఇంకెవరూ లేకపోతే వశిష్ఠ మహర్షే దాని మొత్తానికి కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇప్పుడు చెబుతున్నవాడు దశరథ మహారాజు కాబట్టి అతని మాట నువ్వు వినకపోయినా పర్వాలేదు. ఇది ఆయన వినలేదని చెప్పు అంటే ఆచరించలేదని చెప్పు అని అంటున్నాడు. ఇంకొక ధర్మం కూడా ఉంది. ఏమిటి? ఒక రథాన్ని సారథి నడుపుతున్నాడు అనుకోండి, ఎప్పుడు కూడా రథం మీద కూర్చున్న వాడి మాటనే వినాలి, ఇంకెవరి మాట వినకూడదు. అది రథికుడికి సారథికి ఉండేటువంటి ఒప్పందం.
నువ్వు రథం నడిపోయా నేను చెప్తాను. ఒక చోటకి వెళ్ళి మన డ్రైవరు, మన కారులో కూర్చున్న డ్రైవరు మన మాట వినాలా, రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళు అందరి మాటలు వినాలా? వెళ్తే వాడు ఒకడు కుడివైపు వెళ్ళమంటాడు, వాడు ఎడమవైపు వెళ్ళమంటాడు. మనం తిన్నగా వెళ్ళమంటే వాడు మీరు తిన్నగా వెళ్ళమన్నా నేను విన్ను కుడివైపు వెళ్తానంటే కుదరదు కదా. సారథి అన్నవాడు రథికుడి మాటనే వినాలి, ఇంకెవరి మాట వినడానికి లేదు. కాబట్టి రామచంద్రమూర్తి ఏం చెప్తున్నాడు? యాహి యాహి అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు వినకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టం లేదు. ఎందుకంటే నీకు ఇప్పుడు ప్రభువుని నేను, దశరథ మహారాజు కాదు. రథం మీద ఉన్నంతసేపు రథికుడే నీకు ప్రభువు సారథికి. కాబట్టి నాయన నువ్వు దశరథుడు వారి యొక్క మాట వినకపోయినా కూడా ఏమీ నష్టమేమీ లేదు అని చెప్పి ఆయన నిర్ణయించేశారు. కాబట్టి మా రామచంద్రమూర్తిని మీద ఈగ వాలడానికి మేము ఒప్పుకోం. ఆయన అబద్ధం ఆడించలేదు, అబద్ధం ఆడమని ప్రోత్సహించలేదు. ఎవరైనా చెప్పినా మీరు నమ్మదు. రామస్య స వచః కుర్వన్ అనుజ్ఞాప్య చ తం జనం వ్రజతోస్పి హయాన్ శీఘ్రం చోదయామాస సారథి. సుమంతుడికి తెలుసు మార్గనిర్దేశం చేసేవాడు ఎవడు అన్నది. మన జీవితాలకి మార్గనిర్దేశం చేసేవాడు రామచంద్రమూర్తి ఒక్కడే. ఆ విషయం సుమంతుడికి తెలుసు. ఇంకా ఎవరు కాదు. దశరథుడు చెప్పినట్టు మనము వినక్కర్లా. సుమంతుడు ఏంటి, రామచంద్రమూర్తి చెప్పినట్టే మనం వినాలి. రామచంద్రమూర్తి తప్ప ఇంకెవరు ఏం చెప్పినా మనం వినవసరం లేదు. ఆ మాట చూపిస్తున్నాడు మనకి సుమంతుడు. కాబట్టి ఎలా వెళ్ళాలో ఆయనే చెప్తాడు, ఎటుపక్క వెళ్ళాలో ఆయనే చెప్తాడు, ఎంత దూరం ప్రయాణించాలో ఆయనే నిర్ణయిస్తాడు. అది రామచంద్రమూర్తి చేసేటువంటి పని. కాబట్టి మనం రామచంద్రమూర్తి చెప్పినట్లే వినాలి. సుమంతుడు కూడా అదే చేస్తున్నాడు. పాపం జనాన్నందరినీ కూడా కాస్త పక్కకి తోసి వేగంగా రథాన్ని తోలడం మొదలెట్టాడట. న్యవర్తత జనో రాజ్ఞో రామం కృత్వా ప్రదక్షిణం మనసాప్యశ్రువేగైశ్చ నివర్తత మానుషం. మానుషం అంటే మనుషుల యొక్క సమూహానికి మానుషం అని పేరు సంస్కృత భాషలో. ఈ మనుషుల యొక్క సమూహం అంతా రామచంద్రమూర్తి వెళ్ళేటువంటి ఆ రథానికి ప్రదక్షిణ చేసి వెనక్కి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కానీ వాళ్ళ కంటిలోని నీరు వాళ్ళ మాట వింటం లేదు. వెనక్కి రండి అంటే రావటం లేదు, అవి కిందకే జారిపోతూ ఉన్నాయి. వాళ్ళ మనస్సులు కూడా రామచంద్రమూర్తిని వదిలి వెనక్కి రావటం లేదు. మనసు రామచంద్రమూర్తితోనే పరిగెడుతూ ఉన్నది. వెంటనే కొంతమంది ప్రాజ్ఞులైనటువంటి పెద్దలు వచ్చి దశరథ మహారాజుతో చెప్పారట. యమిచ్చేత్ పునరాయాంతం నైనం దూరమనువ్రజేత్ ఇత్యమాత్య మహారాజం ఊచు దశరథం వచః. ఒక సూత్రం ఉందట. మన ఇంటికి ఎవరైనా సాగనం వచ్చి వెళ్ళిపోదామండి అంటే వాడిని మళ్ళీ వాడి ఇంటి దాకా సాగనంపకూడదు. ఏదో గుమ్మం దాకానో, పక్క ఇంటి దాకానో, సందు చివరి దాకానో, లేదా బస్ స్టాండ్ దాకానో సాగనంపుతారు తప్ప అది ఆ బస్సు మనం కూడా ఎక్కేసి వాడి ఇంటి దాకా వెళ్ళి సాగనంపం. ఎవరినైతే మళ్ళీ వెనక్కి రావాలి అని ప్రేమతో కోరుకుంటామో అలాంటి వాళ్ళు ఎక్కువ దూరం సాగనంపకూడదు అని సూత్రం అట. వాళ్ళందరూ వచ్చి దశరథ మహారాజుతో చెప్పారు, ఏమయ్యా నువ్వు ఆయన వెనకాల ఇలా పడి ఎంత దూరం వెళ్తావు, సాగనంపింది చాలు. ఇంకా మనకి ఎదురు చెప్తూ ఉండేవారు. రైల్లో ఒక ఆయన వెళుతూ ఉంటే ముసలాయన కూతురుతో చెప్తున్నట్ట, అమ్మ జాగ్రత్త అమ్మ వెళ్ళగానే ఉత్తరం రాయని. అమ్మాయి అందుట, నాన్న ఇకనైనా దిగు నాయన, ఇప్పుడు 7 స్టేషన్లు వెళ్ళిపోయాయి అని. ఆయన దిగలేకపోతున్నాడు. ఏ స్టేషన్ వచ్చినా కూడా ఇంకా సాగనప్పుడు అవటం లేదు. కాబట్టి నువ్వు నిజంగా ఆవిడ మీద ప్రేమ ఉండి ఆవిడ మళ్ళీ వెనక్కి రావాలని కోరుకుంటే ఎక్కువ దూరం సాగనంపకూడదు. సాధారణంగా ఏమంటారు, ఉదకాంతాత్ అని చెప్తారు. ఉదకం అంటే చెరువు దాకానే సాగనంపాలట ఊళ్ళో. అది సూత్రం పాతకాలంలో. కాళిదాసు గారు తన అభిజ్ఞాన శాకుంతలలో రాస్తారు, ఉదకాంతం వరకే నువ్వు సాగనంపాల్సమో, అంతగానే ఎక్కువ దూరం సాగనంపకూడదు ఎవరిని అని. కాబట్టి మహారాజా మీరు వచ్చింది చాలు, నడిచింది చాలు, ఇంకా రామచంద్రమూర్తి వెళ్ళిపోతున్నాడు, మీరు వెనక్కి వచ్చేయండి అని చెప్పి దశరథ మహారాజుకి చెప్పారు. తేషాంబచ సర్వగుణోపపన్నం ప్రస్విన్నగాత్రః ప్రవిషన్న రూపః నిశమ్య రాజా కృపణః స భార్యో వ్యవస్థితస్తం సుతమీక్షమాణః. చూపు అలా నిలిచిపోయింది దశరథ మహారాజుకి. రామచంద్రుడు వెళ్ళినటువంటి వెళ్ళిన దిక్కుకేసే చూస్తూ ఉన్నాడు. అక్కడ ఏమీ కనపడటం లేదు. అంతా కూడా పైకి లేచినటువంటి దుమ్ము ఒకటే కనపడుతూ ఉన్నది. ఆ దుమ్ముకేసి అలా చూస్తూ ఉన్నాడు. నీరసించిపోయి ఆయన కింద పడ్డాడు. తస్మింస్తు పురుష వ్యాఘ్రే వినిర్యాతి కృతాంజలౌ ఆర్తశబ్దోధ సంజజ్ఞే స్త్రీణాం అంతఃపురే మహాన్. మళ్ళీ గొప్ప ఆహాకారాలు, ఏడుపులు, పెడబొబ్బులు వినపడ్డాయి. స్త్రీలందరూ కూడా అయ్యో మహారాజు గారు పడిపోయారు, మహారాజు గారు పడిపోయారని చెప్పి
అనాథస్య జనస్యాస్య దుర్బలస్య తపస్వినః యోగతి శరణం చాసి సనాథక్వను గచ్చతి. అద్భుతమైనటువంటి విలాపం చేస్తూ ఉన్నాడు దశరథ మహారాజా, చేస్తూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. ఒక 5 శ్లోకాలు 6 శ్లోకాలు అంటాడు ఆయన. అన్నిటికీ చివరిన ఏమిటి? సనాథక్వను గచ్చతి. నా ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తి ఎటు వెళుతున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు, అయ్యో అని చెప్పి బాధపడుతున్నాడు. అనాథస్య జనస్య అస్య, ఈ జనులందరూ అనాథలు, వీళ్ళందరికీ నాథుడైనటువంటి వాడు, దుర్బలుడైనటువంటి వాళ్ళందరికీ నాథుడైనటువంటి వాడు, తపస్సులందరికీ నాథుడైనటువంటి వాడు, తపస్సులు చేసే వాళ్ళందరికీ ఎవరిని అయితే శరణాన్ని కోరతారో అటువంటి శరణం ఇచ్చేటువంటి వాడు. సనాథక్వను గచ్చతి, ఆ నా తండ్రి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చెప్పి ఆయన బాధపడుతున్నాడు. నా క్రుధ్యతి అభిశప్తోపి క్రోధనీయాని వర్జయన్ క్రుద్ధాన్ ప్రసాదయన్ సర్వాన్ సమదుఃఖ క్వచిద్గతః. సమదుఃఖ సనాథక్వను గచ్చతి. సమదుఃఖ, సుఖదుఖములయందు ద్వైరీభావం లేనటువంటి మా స్వామి ఆ రామచంద్రమూర్తి ఎవరైనా ఎప్పుడైనా చెడు మాటలు మాట్లాడినా కూడా వాళ్ళ మీద కోపం తెచ్చుకోకుండా వాళ్ళని ప్రేమగానే మాట్లాడేటువంటి మా రామచంద్రమూర్తి చాలా కోపం రావాల్సినటువంటి సమయంలో కూడా ఏమాత్రం కోపం లేనటువంటి మా రామచంద్రమూర్తి క్వను గచ్చతి, ఎటు వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? కౌసల్యాయాం మహాతేజాః యథా మాతరి వర్తతే తథా యో వర్తతే స్మాసు మహాత్మా క్వను గచ్చతి. ఏ రకంగా కౌసల్యం మీద తల్లి ప్రేమ చూపిస్తాడో అలాగే ఇతర తల్లులందరి మీద సమానమైనటువంటి ప్రేమ చూపించేటువంటి మా తండ్రి ఆ దారి పట్టుకొని ఆ మార్గంలో క్వను గచ్చతి, ఎటు వెళ్ళిపోతున్నాడమ్మా, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? కైకేయ్యాః క్లిశ్యమానేన రాజ్ఞా సంచోదితో వనం పరిత్రాత జనస్యాస్య జగతః క్వను గచ్చతి. కైకేయి యొక్క దురాలోచన చేత, రాజు యొక్క చేతకానితనం చేత వనానికి వెళుతున్నటువంటి రాజు రామచంద్రమూర్తి వెళ్ళిపోయిన తర్వాత ఈ జనమందరికీ ఏ దిక్కు లేకుండా చేసేసి ఆ మహారాజు మా తండ్రి క్వను గచ్చతి, ఎక్కడికి వెళుతూ ఉన్నాడు? అహో నిశ్చేతనో రాజా జీవలోకస్య సంప్రియం ధర్మ్యం సత్యవ్రతం రామం వనవాసే ప్రవత్స్యతి. ఎందుకు పనికిరానివాడు మా మహారాజు, నిశ్చేతనుడు, అటువంటి వాడు సమస్త లోకప్రియమైనటువంటి మా సత్యవ్రతుడైనటువంటి మా రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించాడు. మహాత్మా క్వను గచ్చతి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు కదా మా రామచంద్రమూర్తి అని చెప్పి జనులందరూ కూడా విలపిస్తూ ఉన్నారు. ఇది సర్వా మహిష్యస్తాః వివత్సా ఇవ ధేనవః రురుదుశ్చైవ దుఃఖార్తాః సస్వరంచ విచుక్రుషుః. చాలా బిగ్గరగా వారందరూ నిట్టూరుస్తూ ఏడుస్తూ ఉన్నారు ఆ అంతఃపుర స్త్రీలందరూ కూడా. సతమంతఃపురే ఘోరం ఆర్తశబ్దం మహీపతిః పుత్రశోకాభిసంతప్తః శ్రుత్వా చాసీత్ సుదుఃఖితః. అంతఃపురంలోంచి వినపడుతున్నటువంటి ఈ ఘోరమైనటువంటి ఆర్తనాదాలన్నిటి విన్నటువంటి ఆ దశరథ మహారాజు చాలా దుఃఖంతో కృంగిపోతూ ఉన్నాడు. ఇక్కడ అంతఃపురం అంతా ఎలా ఉందో వర్ణిస్తూ ఉన్నాడు. రామ విరహంతో అంతఃపురం అంతా ఎలా బాధపడుతుందో వివరిస్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. నాగ్నిహోత్రాణి ఆహూయంత, అగ్నిహోత్రులు నిత్యాగ్నిహోత్రులు కానివాడు లేడట అయోధ్య మా పట్టణంలో ఆ రోజుల్లో. వాళ్ళు ఎవ్వరు కూడా అగ్నిహోత్రాన్ని వెలిగించలేదట. వారి జీవితంలో బహుశా మొదటిసారి అయి ఉంటుంది. అందులో 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు 500 ఏళ్ళు వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ప్రతిరోజు అగ్నిహోత్రాన్ని వెలిగించుకునేటువంటి వాళ్ళు ఇవాళ మాత్రం నాగ్నిహోత్రాణి ఆహూయంత నాపచన్ గృహమేధినః. గృహమేధినః అంటే ఇంటి యొక్క యజమానురాళ్ళు వాళ్ళందరూ కూడా నా అపచన్ ఏమీ వండలేదు, పొయ్యి వెలిగించలేదు, పొయ్యిలో పిల్లి బయటికి కదలటం లేదు. యజ్ఞాలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాళ్ళు, అగ్నిహోత్రాలు చేసేవాళ్ళు ఎవరు కూడా ఏ పని చేయటం లేదు. అకుర్వన్న ప్రజాకార్యం సూర్యశ్చాంతరధీయత. వీళ్ళందరూ ఇలా ఏ పని చేయకుండా ఉన్న సమయంలో ఒక ఆయన మాత్రం ఆయన పని చేశాడు. ఏమిటి?
సూర్యశ్చాంతరధీయత. సూర్యుడు తన పని తను చేసే కాలస్వరూపం, అది మారేది కాదు, ఎవరి కోసం ఆగేది కాదు, ఒక క్షణం కూడా ఎవరి కోసం ఆగేటువంటి వ్యవహారం లేదు. ఆయన అంతర్ధానం అయ్యాడట. ఎందుకు అంతర్ధానం అయ్యాడంటే, మళ్ళీ ప్రజలు ఎందరో మంది పెద్దలు చెప్పారు, సూర్యవంశపు వంశపు పాలన జరుగుతోంది ఇప్పుడు. సూర్యవంశపు రాజులు వీళ్ళందరూ, ఇక్ష్వాకులందరూ మా వంశం వాళ్ళని సగర్వంగా ఇంతసేపు చూశాను. మా వంశం వాళ్ళు ఇంత పాడు పనులు చేస్తారని ఇప్పుడే తెలుసుకున్నాను, చూడలేను మహాప్రభు ఇది నేను అని చెప్పి కళ్ళు మూసుకుంటున్నాడా అన్నట్లుగా సూర్యభగవానుడు అస్తమించేశాడట. ఇంకా చూడలేక, ఇక్కడ జరుగుతున్నటువంటి ఘోరాన్ని చూడలేక సూర్యభగవానుడు కూడా అస్తమించేశాడట. వ్యసృజన్ కబళాన్ నాగాః గావో వత్సానపాయయన్ పుత్రం ప్రథమజం లబ్ధ్వా జననీనాభ్యనందత. ఏనుగులు వాటి మేత మేయడం మానేశాయి, వాటి కబళాలని నోట్లో వేసుకోవటం లేదు. ఆవులు వాటి పిల్లలకి పాలు ఇవ్వడం మానేశాయి. గోదూడలు వాటి తల్లుల దగ్గరికి పాల కోసం వెళ్ళడం మానేశాయి, ఆకలితో ఉండిపోయాయి. పుత్రం ప్రథమజం లబ్ధ్వా జననీనాభ్యనందత. మొట్టమొదటిసారిగా పుట్టినటువంటి కుమారుణ్ణి చూసుకుని కూడా ఏ తల్లి ఆనందం పొందటం లేదు. సాధారణంగా పెద్ద కొడుకంటే ఎంతో ఇష్టం ఉంటుంది, ఎందుకంటే వాడి ద్వారానే తనకు ఐహిక ఉత్తమ లోకాలు సంప్రాప్తించవలసినటువంటి ఉంది. వాడంటే చాలా ఇష్టంగా ఉంటుంది తల్లికి. మొట్టమొదటిగా అబ్బాయి పుట్టేటప్పటికి వాడిని చూసి కూడా ఏ తల్లి కూడా సంతోషించడం లేదు. అంటే తల్లులు పిల్లల్ని దగ్గరికి రానివ్వటం లేదు, తిండి పెట్టడం లేదు. అమ్మ ఆకలిస్తుంది పెట్టవే అని పిల్లలు ఎవరు తల్లుల దగ్గరికి రావటం లేదు. అందరూ కూడా ఉపవాసంతోనే ఉండిపోతున్నారు. పుత్రం ప్రథమజం లబ్ధ్వా. మొట్టమొదటి పుత్రుణ్ణి చూసి, మొట్టమొదటి పుట్టినటువంటి పుత్రుడిని చూసి తల్లి ఆనందపడటం లేదట. మొట్టమొదటి పుత్రుడు అంటే రామచంద్రమూర్తి దశరథ మహారాజుకి. దశరథ మహారాజు మొట్టమొదటి పుత్రుడిని చూసి ఇన్నాళ్ళు ఆనందించాడు, ఇప్పుడు ఇంకా ఆనందించే అవకాశం లేకుండా పోయింది దశరథ మహారాజుకి. అందుకే మొదటి పుత్రుడిని చూసి తల్లులు ఎవరూ ఆనందపడటం లేదు. మొదటి పుత్రుడు చూడడానికి లేకుండా పోయాడు కౌసల్యాదేవికి, దశరథ మహారాజుకి. త్రిశంకు లోహితాంగశ్చ బృహస్పతి బుధావపి దారుణా సోమమభ్యేత్య గ్రహా సర్వే వ్యవస్థితాః. ఎన్నో అపశకునాలు కనపడుతూ ఉన్నాయి ఆకాశంలో. గ్రహాలన్నీ కూడా ఉచ్చమైనటువంటి స్థితిలో ఏవీ లేవు, అన్నీ కూడా చాలా నీచమైనటువంటి స్థితిలో ఉన్నాయి, బాధపడుతూ ఉన్నట్లుగా. నక్షత్రాని గతార్చీంషి గ్రహాశ్చ గత తేజసః విశాఖస్తు సధూమశ్చ నభసి ప్రచకాశిరే. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క నక్షత్రం ఉంటుందండి, మనకు తెలియని వ్యవహారం ఇదంతా. దేశానికి మనకి ఒక పతాకం ఉన్నట్టే, ఒక జాతీయమైనటువంటి పక్షి ఉన్నట్టే జాతీయమైనటువంటి నక్షత్రం కూడా ఉంటుందట. ఇక్ష్వాకు దేశం యొక్క జాతీయ లేదా ఇక్ష్వాకు దేశానికి చెందినటువంటి నక్షత్రం పేరు విశాఖ. అది ఎప్పుడు కూడా ప్రజ్వరిల్లుతూ తేజస్సుతోటి కనపడుతూ ఉంటుంది అందరికీ. విశాఖ నక్షత్రం ఇక్ష్వాకుపురంలో, ఇక్ష్వాకు దేశంలో. అది సధూమశ్చ నభసి ప్రచకాశిరే. ఆకాశంలో ఏమీ తేజస్సు లేకుండా అది ప్రకాశం కోల్పోయి విశాఖ నక్షత్రం మిణుగుమంటూ కొంచెం కాంతితోటే ఉన్నదట. ఆకాశంలో గ్రహాలేవి కూడా ప్రకాశించడం లేదు, నక్షత్రాలేవి కూడా కనపడడం మానేశాయి. కాళికా నిలవేగేన మహోదధిరివోత్థితః రామం వనం ప్రవ్రాజితే నగరం ప్రచచాలతత్. మేఘజాలాలు కమ్ముకున్నప్పుడు ఆ సముద్రం ఏ రకంగా ఉప్పొంగి పైకి ఉధృతంగా ఉంటుందో ఆ రకంగా వీళ్ళ ఉధృతమైనటువంటి శోకంతో నగరం అంతా కూడా ప్రచచాల కదిలిపోతూ ఉన్నదట. దిశ పర్యాకులా సర్వాః తిమిరేణేవ సంవృతాః నగ్రహో నాపి నక్షత్రం ప్రచకాశేన చ కించన. అశ్విన్యాది 27 నక్షత్రాలు 28 నక్షత్రాలు ఎన్నైతే అన్ని, ఆ నక్షత్రాలు ఏవి కూడా ప్రకాశించటం లేదట. అలాగే గ్రహాలు ఏవి కూడా ప్రకాశించలేదట. దిశలన్నీ కూడా అంధకారంతో చుట్టుబారుకోబడి ప్రకాశించటం లేకుండా ఉన్నాయట.
అకస్మాత్ నాగర సర్వో జనో దైన్యముపాగమత్ అహోరే వా ఆహారే వా విహారే వా నశ్చక్న కశ్చిదకరోన్మనః. ఎవరికి ఏమి తిండి తినాలనిపించడం లేదు, కూర్చున్న వాళ్ళు అక్కడి నుంచి కదలాలని కూడా అనిపించడం లేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ స్తబ్దులుగా అలాగా కూర్చుని ఏ పని చేయకుండా ఉన్నారు. శోక పర్యాయ సంతప్తః సతతం దీర్ఘముచ్ఛ్వసన్ అయోధ్యాయాం జనః సర్వః సుశోచ జగతీపతిం. ఈ శోకంతో అందరూ కూడా ఆ దశరథ మహారాజు గురించి సుశోచ చాలా శోచిస్తూ ఉండిపోయారట. బాష్ప పర్యాకుల ముఖో రాజమార్గగతో జనః న హృష్టో లక్ష్యతే కశ్చిత్ సర్వశోకపరాయణః. ఒక్కడి మొహంలో కాంతి కానీ వెలుగు కానీ నవ్వు కానీ లేదు. అందరూ కూడా శోకపరాయణులు అయిపోయి ఉండారు. అంతేకాదు మన మనస్సు ఎలా ఉంటుందో ప్రకృతి కూడా దానికి అనుగుణంగానే స్పందిస్తుంది. నవాతి పవన సీతో, గాలి వీచడం మానేసిందట, కదలడం మానేసిందట. నశసి సౌమ్య దర్శన, రాముణ్ణి రామచంద్రుడు అని ఎందుకంటామండి? చంద్రుడిని చూస్తే ఎంత ఆహ్లాదమో రామచంద్రుడిని చూసినా అంతే ఆహ్లాదం. కానీ ఇవాళ చంద్రుడిని చూస్తే అబ్బబ్బబ్బ చి ఎంత అసహ్యంగా ఉన్నాడు అనిపిస్తోందట జనాలకి. నశసి సౌమ్య దర్శన, ఏమాత్రము అందమైనటువంటి ఆ దర్శనాన్ని ఇవ్వటం లేదట ఆ చంద్రుడు కూడా. నహృష్టో లక్ష్యతే కశ్చిత్ సర్వశోకపరాయణః నవాతి పవన సీతో నశసి సౌమ్య దర్శనః న సూర్యస్తపతే లోకం. అబ్బబ్బబ్బ ఏమి ఎండలండి అనుకుంటాం. ఆ రోజు నుంచి అసలు ఎండ అనేదే లేదట. సూర్యుడు ఏమాత్రం ప్రకాశం లేకుండా ఉన్నాడట. సర్వం పర్యాకులం జగత్, గ్రహాలు నక్షత్రాలు పంచభూతాలు అన్నీ కూడా, సమస్తమైనటువంటి జంతువులు మనుషులు, ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి అన్నీ కూడా రాముడు లేడు దగ్గర అనేటువంటి దుఃఖాన్ని ప్రదర్శిస్తూ ఉన్నామట. అనర్థిన సుతా స్త్రీణాం భర్తారో భ్రాతరస్తథా సర్వే సర్వం పరిత్యజ్య రామమేవావచింతయన్. తల్లి పిల్లలు ఎవరిని దగ్గరికి తీసుకోవటం లేదట. ఎందుకని? దగ్గరికి తీసుకుంటే ఇలాగే ఉంటుంది, కొన్నాళ్ళు ప్రేమ చూపించి వీడి అడుగుకో వెళ్ళిపోతాడు మా రామచంద్రుడిలాగా. ఎందుకు వీడిని దూరంగానే ఉంచుతాం అని తల్లికి పిల్లవాడి మీద కోపం. పిల్లవాడు ఎవడు తల్లి దగ్గరికి రావటం లేదట. మావాడిని ముద్దు చేసి ఏదో రోజు గబుక్కుని అడవి వెళ్ళరా అని పంపించేస్తుంది తల్లి. అమ్మో తల్లులతో జాగ్రత్తగా ఉండాలి అని పిల్లలందరూ తల్లుల మీద అనుమానంగా చూస్తున్నారట. తమ్ముళ్ళందరూ అన్నల్ని అనుమానంగా చూస్తున్నారట. అన్నలందరూ తమ్ముళ్ళని అనుమానంగా చూస్తున్నారట. ఎవరి దగ్గరికి రావటం లేదట. వీడు అన్నలాగే ఉంటాడు, దగ్గరగానే ఉంటాడు, ఏదో రోజు నన్ను వేరే ఊరికి పంపించేసి తను పట్టాభిషేకం చేసేసుకుందాం అనుకుంటాడు అని తమ్ముడు అనుకుంటాడట. అన్నయ్య అనుకుంటాడట వీడు ఎక్కడున్నా సరే తల్లిని ప్రేరేపించి నేను మాత్రం నాకు ఏది దక్కకుండా చేసేస్తాడు, వీడి దగ్గరికి రానివ్వకూడదు అని తమ్ముళ్ళు చూసి అన్నయ్యలు భయపడిపోతూ ఉంటారట. శోక సర్వే సర్వం పరిత్యజ్య, అందరినీ వదిలిపెట్టేశారట. మరి ఏం చేస్తున్నారండి? రామమేవ అన్వచింతయన్, భార్యలు భర్తలను వదిలేశారట. భార్య ఉంటుంది, చక్కగానే ఉంటుంది, ఇవాళ రేపు ఏదో కోరి నన్ను నా ప్రాణం నా దుంపు తెంచుతుంది, దీన్ని దూరంగా ఉంటే మంచిది అనుకుంటున్నారట. భార్యలు భర్తలను వదిలేస్తున్నారట. మంచి ఆయన మా ఆయన అంటే చివరికి మా పెద్ద అబ్బాయిని కాస్త అడుగు పంపించేసేలా ఉన్నాడు ఈయన, దూరంగా ఉండడమే బెటర్ అని చెప్పి భార్యలు ఎవరు భర్తల దగ్గరికి వెళ్ళటం లేదట. అందరూ కూడా రామమేవ అన్వచింతయన్, రాముడు రామచంద్ర తప్ప ఇంకొక మాట లేదు ఎవరి దగ్గర. ఏతు రామస్య సుహృదః సర్వే తే మూఢచేతసః శోకభారేణ చాక్రాంతాః శయనం న జహుస్తదా. ఆ రాత్రి ఎవ్వరూ నిద్రపోలే, అందరూ జాగరణే చేశారు. రాముణ్ణి ఆలోచిస్తూ ఉన్నారు. తిండి లేదు, నిద్ర లేదు, దాహం లేదు, ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవటం లేదు. తల్లులు, పిల్లలు, సోదరులు, భార్యలు, భర్తలు ఎవరు కూడా ఎవరితోటి ఏమీ మాట్లాడుకోవడం, అందరూ రామచంద్రుని గురించి ఆలోచిస్తూ ఉన్నారట. తతస్త్వయోధ్యారహిత మహాత్మన పురందరేణేవ మహీస పర్వత చచాల ఘోరం భయశోక పీడిత సనాగయోధాశ్వగణాననాదచ. దేవేంద్రుని చూసినటువంటి పర్వతాలతో కూడినటువంటి భూమి ఎలా కదిలిపోతుందో, దేవేంద్రుడు పర్వతాల యొక్క రెక్కలు తగ్గొడతాడని ఆ రకంగా అంతా కూడా భయంతో, శోకంతో కూడా అయోధ్య అంతా కూడా నిండిపోయిందట.
ఆ రోజు. యావత్తు నిర్యతస్తస్య రజో రూపమదృశ్యత నైవేక్ష్వాకువరస్తావత్ సంజహార ఆత్మచక్షుషి. దశరథ మహారాజు అక్కడి నుంచి లేవటం లేదు. ఏ దిక్కులో రామచంద్రమూర్తి వెళ్ళాడో ఆ దిక్కుకేసే చూస్తున్నాడు. అక్కడ ఏమీ కనపడటం లేదు. బూడిద ఉంది, పొగ ఉంది, రజస్సు లేచి ఉంది, దుమ్ము లేచి ఉంది. కాసేపటికి ఆ దుమ్మంతా కూడా అణగారిపోయింది. అంటే రజోగుణం అంతా కూడా అణగారిపోయింది. రాముడు వెళ్ళినప్పుడు అసలు దుమ్ము ఎందుకు లేవాలండి? దుమ్ముకు మరొక పేరు రజస్, రజహ అని దానికి పేరు. రామచంద్రమూర్తికి రజోగుణం లేకపోతే రాక్షస సంహారం జరగదు. నేను కేవలం సత్వగుణ సంపన్నుండండి రామచంద్రమూర్తి అనుకుంటే రాక్షసులు ఎవరు ఏం చేసినా అమ్మో నేను మిమ్మల్ని ఏం చేయను, మీరే మంచివారు అని చెప్పి మా భార్యను ఎత్తుకుపోతే ఎత్తుకుపోండి, మరేం పర్వాలేదు అని కూర్చుంటాడు రామచంద్రమూర్తి. పూర్తిగా సత్వగుణం ఉంటాయి. పూర్తిగా తమో గుణమే ఉందనుకోండి, ఎవరేం చేసినా కదలడు, మెదలడు, తెలియదు అసలు అవతల ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంతా ఒక అంధకారంలో ఉంటాడు. అవతల వాడి మీద ప్రతీకారం చెయ్యాలి అంటే, రాక్షస సంహారం చేయాలంటే రామచంద్రమూర్తికి కావాల్సింది రజోగుణం. అది చూపించడానిక అన్నట్టు భూమి నుంచి రజోగుణం రజస్సు పైకి వచ్చిందట, దుమ్మంతా పైకి వచ్చిందట. ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం అంతా రజస్సుతోటే ఉంది, రజోగుణంతో ఉంది రామచంద్రమూర్తికి. ఇంకా వేరే గుణం ఉంటే కార్యక్రమం అయ్యేటువంటి వ్యవహారం లేదు, రాక్షస సంహారం అయ్యేటువంటి వ్యవహారం లేదు. అది చూపించడానిక అన్నట్లుగా రజస్సు అంత పైకి లేచిందట. యావద్ రాజా ప్రియం పుత్రం పశ్యతి అస్యంత ధార్మికం తావద్యవర్ధతే వాస్య ధరణ్యాం పుత్ర దర్శనే. రాజు రజస్సు ఎప్పుడైతే కింద పడిందో ఇంకా అక్కడి నుంచి చూడడానికి కూడా ఇంకేం లేదు. దాని వెనకాల ఏమన్నా రథం కనపడుతుందేమో అని ఆయన ఆశ. మొత్తం రజస్సు అంతా కింద పడిపోయేటప్పుడు అంతా మార్గం అంతా బాగా స్పష్టంగా కనపడుతోంది. రథం వెళ్ళిపోయింది ఇప్పుడు అని ఇప్పుడు తెలిసింది ఆయన. ఇంకా అక్కడ ఉండి లాభం లేదు అనుకున్నాడు ఆయన. ఆయన నెమ్మదిగా పైకి లేచాడు. ఇంకా వెనక్కి వెళదాం అంతఃపురం లోపలికి అన్నట్లుగా. నపశ్యతి రజోప్యస్య, అక్కడ ఇప్పుడు ఆ రజస్సు కూడా లేదు, ఆ దుమ్ము కూడా లేదు. యదా రామస్య భూమిపః తదార్తశ్చ విషణ్ణశ్చ పపాత ధరణీతలే. దుఃఖంతో శరీరానికి ఉన్నటువంటి ఆ బాధతోటి, ఆ వయోభారం చేత, రామచంద్రమూర్తి దగ్గర లేడైనటువంటి శోకభారం చేత గవ్వుకుని మళ్ళీ ఆయన కూలబడిపోతూ ఉన్నాడు. వెంటనే ఆయన పడిపోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చిందట కౌసల్యాదేవి. వచ్చి తస్య దక్షిణమన్వాగాత్ కౌసల్యా బాహుమంగన, గబుక్కుని కుడిచే పట్టుకుని లేవనెత్తిందట కింద పడిపోకుండా కౌసల్యాదేవి. అంటే ఇతన్ని కింద పడిపోకుండా పట్టుకోవడానికి ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చి కుడిచే భుజాన్ని పట్టుకుని ఆవిడ లేవనెత్తింది. వామం చాస్య అన్వగాత్ పార్శ్వం కైకేయీ భరత ప్రియా. భరతుని తల్లి అయినటువంటి కైకేయి రెండో పక్కకు వచ్చింది. ఆవిడ భుజాన్ని పట్టుకుని లేవనెత్తలేదు. అన్వగాత్ పార్శ్వం పక్కకు వచ్చి నిలబడింది అంతే. భర్తని ముట్టుకోవడానికి కూడా ఇష్టం లేనట్లుగా ఆవిడ పక్కకు వచ్చి నిలబడింది. సుమిత్ర మాత్రం కుడివైపు వచ్చి భుజాన్ని పట్టుకుని పైకి లేవనెత్తిందట. తాం నయేన చ సంపన్నో ధర్మేణ వినయేన చ ఉవాచ రాజా కైకేయీం సమీక్ష వ్యథితేంద్రియః. పిచ్చగా కోపంతో ఎంతో అరవాలనుంది ఆవిడ మీద, కేకలు వెయ్యాలనుంది. కానీ ఆ శక్తి లేదు మహారాజుకి. ఆవిడ కేసి చూస్తూ ధర్మ సంబంధమైనటువంటి ఒక మాటని ఆవిడతో చెప్తున్నాడు. కైకేయీ, అమ్మా కైకేయి తల్లి, మా మమాంగాని స్ప్రాక్షీస్త్వం దుష్టచారిణి. నువ్వు దుష్టమైనటువంటి నడవగలదానివి కాబట్టి నీ చేత్తోటి ఏమాత్రం కూడా నా శరీరాన్ని ముట్టుకోవడానికి వీలు. దూరంగా ఉండు, నువ్వు దూరంగా ఉండు. నువ్వు తగులుతావేమో నాకు భయంగా ఉంది, నువ్వు దూరంగా ఉండు సుమా, నన్ను ముట్టుకోకు. నహి త్వాం ద్రష్టుమిచ్చామి న భార్య నచ బాంధవి. అసలు నీ కేసు చూడాలంటేనే అసహ్యంగా ఉంది నాకు, చూడాలని కూడా లేదు నాకు. ఎందుకంటే నువ్వు నాకు భార్యవి కాదు, నాకు ఎటువంటి బంధుత్వము లేదు నీతోటి. కాబట్టి నువ్వు దూరంగా ఉండు సుమా, నన్ను ముట్టుకోకు. అంటే నీతో పత్నిత్వ సంబంధం కూడా ఏమీ లేదు. బంధువులు అంటే పత్ని వైపు నుంచి వచ్చిన చుట్టాలందరి పేర్లు బంధువులు అంటాం మామూలుగా. కాబట్టి నువ్వు భార్యవి కాదు, భార్య తాలూకు బంధువువి కాదు. నువ్వు కౌసల్యాదేవికి ఈవిడికి ఏమైనా చుట్టరికం ఉండి నేను కౌసల్య ద్వారా మీ బంధువునే అంటుందేమో అని ఆయన భయం. నువ్వు భార్యవి కాదు, నువ్వు నాకు ఎటువంటి బంధువువి కూడా కాదు. ఏ చత్వాం అనుజీవంతి నాహం తేషాం నతే మమ. నువ్వే కాదు,
నిన్ను అనుసరించి ఉండేటువంటి నీ సేవకులు, పరిచారకులు, మీ పుట్టింటి వాళ్ళు, మా కైకేయి మహారాజు గారి యొక్క సంతానం, కైకేయి మహారాజు గారు, మా రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా నాహం తేషాం నతే మమ, వాళ్ళకి నేను ఏమీ కాను, వాళ్ళు నాకు ఏమీ కాను, వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలార్థపరాం హి త్వాం త్యక్త ధర్మాం త్యజామ్యహం, నువ్వు అర్థపరురాలివి, కేవలం డబ్బు మనిషివి, నీకు రాజ్యమే ముఖ్యం, నువ్వు త్యక్త ధర్మ, నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టిన దానివి. కాబట్టి ఇప్పుడు నేను నువ్వు ధర్మాన్ని ఎంత సులువుగా విడిచిపెట్టేశావో నేను నిన్ను అంత సులువుగా ఇప్పుడు త్యజామి, విడిచిపెట్టేస్తున్నాను. ఇవాళ నుంచి నీకు నాకు ఏమీ సంబంధం లేదు సుమా. అగృహ్ణాం యచ్చతే పాణిం అగ్నిం పర్యణయం చయత్ అనుజానామి తత్సర్వం అస్మిన్ లోకే పరత్రచ. అగ్నిసాక్షిగా నీ చేయి నేను పట్టుకుని వివాహం చేసుకున్నానే ఇదివరకు, అదంతా కూడా ఎందుకు పనికిరానిది అని ఇప్పుడు నాకు తెలిసింది. అనుజానామి అంటే పరిత్యజామి అని ఇచ్చారు వ్యాఖ్యానం. నువ్వు అగ్నిసాక్షిగా పెట్టుకున్నటువంటి నీ చేయి ఏదైతే ఉందో దాన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను. ఇంకా ఎప్పుడు కూడా నీ చేతికి నా చేతికి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అంతేకాదు, భరతశ్చేత్ ప్రతీత స్యాత్ రాజ్యం ప్రాప్యేదమవ్యయం యన్మే సదద్యాత్ పిత్రర్థం మాం మా తత్ తత్ ఆగమత్. ఒకవేళ భరతుడు గనక నువ్వు చేసింది మెచ్చుకుని ఈ రాముడు వెళ్ళిపోయాడని ఆనందపడిపోయి రాజ్యాన్ని కనుక స్వీకరించినట్లయితే భరతుడు కూడా నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు, నాకు అంత్యక్రియలు చేయడానికి వీల్లేదు. ఆ భరతుడు చేసేటువంటి అంత్యక్రియల ఫలితం ఏమీ ఉండదు. తండ్రికి చేసినటువంటి ఉత్తర క్రియలకి అతను చేసేటువంటి అర్హతని కోల్పోతాడు సుమా. అధరేణు సముద్ధస్త్వం తముత్థాప్య నరాధిపం న్యవర్తత తదా దేవి కౌసల్యా శోకకర్షిత. అప్పుడు ఆ కుడిభుజం పట్టుకుని మెల్లగా నడిపిస్తూ కౌసల్యాదేవి దశరథ మహారాజును అలా లోపలికి అంతఃపురంలోకి తీసుకెళ్తూ ఉన్నది. వెనక నుంచి చూడండి, మన కంటికి కనపడుతూ ఉంటుంది. దశరథ మహారాజు కుంగిపోయి నడవలేక ఉంటే కుడిభుజం పట్టుకుని ఇంకో భుజాన్ని తన మెడ మీద ఉంచి వేసుకుని కౌసల్యాదేవి లోపలికి తీసుకెళ్తూ ఉన్నది. దశరథ మహారాజుని ఉక్రోషంతో కోపంగా చూస్తూ అక్కడ నిలబడిపోయింది కైకేయి. హత్వేవ బ్రాహ్మణం కామాత్ స్పృష్ట్వాగ్నిమివ పాణినా అన్వతప్యత ధర్మాత్మా పుత్రం సంచింత్య తాపసం. చేతితోటి ఒక బ్రహ్మహత్య చేసి దాన్ని పోగొట్టుకోవడానికి చెయ్యి కాల్చుకుని, చేతిలో కర్పూరం పెట్టి వెలిగించుకుంటారు, చెయ్యి కాల్చుకుంటారు, నేను కనుక తప్పు చేయని వాడిని అయితే అని ఇలాంటిదేదో. అలాగా అగ్నిని చేతితో కాల్చుకుని ఏ రకంగా పాపం నుంచి పోగొట్టుకుందాం అనుకుంటున్నాడో అలా ఎంత బాధపడతాడో మనిషి. అలాగా తను ఒక పాపం చేశాడు, రామచంద్రమూర్తిని వనానికి పంపించేటువంటి పాపం చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? తన శరీరం మొత్తాన్ని అగ్నిలో కాల్చేసుకోవాలి. అంతటి పాపం అది. అంటే తను ఇప్పుడు శాశ్వతంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి సమయం వస్తూ ఉన్నది. ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే శరీరాన్ని అగ్నికి అర్పణం చేసేయడం ఒకటే మార్గమేమో అన్నంతగా బాధపడుతూ ఉన్నాడు ఆయన. నివృత్యైవ సీదతో రథవత్మసు రాజ్ఞో నాతి బభౌ రూపం గ్రస్తస్య అంశుమతో యథా. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడట. రామచంద్రమూర్తి వెళ్ళిన మార్గం కేసే చూస్తూ ఉన్నాడు. మళ్ళీ 2 అడుగులు వేస్తూ ఉన్నాడు, మళ్ళీ ఆగిపోతూ ఉన్నాడు, మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాడు. ఆ రథం వెళ్ళిన మార్గం వైపు చూస్తూ ఉన్నాడు. విడవలేక ఆ ప్రాంతాన్ని విడిచి ఆయన ఒక్కొక్క అడుగు వేస్తూ కౌశల్యతో పాటు లోపలికి వస్తూ ఉన్నాడు. విలలాపచ దుఃఖార్త. ఒక్కసారి ఇంట్లోకి వచ్చేటప్పటికి రాజుగారు అన్నవాడికి కొన్ని నియమాలు ఉంటాయి. వాడికి నిజంగా శోకం వచ్చినా పబ్లిక్లో ఏడవడానికి లేదు. ఏమీ తెలియనట్టు నవ్వుతూ ఉండి అంత బాగున్నట్టే కనపడాలి. ఇంటికి వచ్చాక తలుపులు వేసుకొని ఒక్కసారి భోరుమని విలిపిస్తాడు వాడు. ఎందుకంటే లోపల ఉన్నది బయటకు వచ్చేయా. లోపలికి వచ్చి పడేటప్పటికి విలలాపచ దుఃఖార్త ప్రియం పుత్రమనుస్మరన్. రామచంద్రమూర్తిని గురించి ఆలోచిస్తూ విలలాప దుఃఖంతో ఏడ్చాడట. నగరాంతమను ప్రాప్తం బుద్ధ్వా పుత్రమథా బ్రవీత్. ఈ పాటికి
మా రామచంద్రమూర్తి అయోధ్య నగరాన్ని యొక్క పొలిమేరలు దాటిపోయి ఉంటుంది ఆ రథం. మనని విడిచి అయోధ్య నన్నే కాదు అయోధ్య ప్రజలందరినీ విడిచి దూరంగా వెళ్ళిపోయి ఉంటాడే అని చెప్పి బాధపడుతూ ఏడుస్తున్నాడట. వాహనానాంచ ముఖ్యానాం వహతాం తం మమాత్మజం పదాని పది దృశ్యంతే సమహాత్మా న దృశ్యతే. ఎన్నో వాహనాలు ఉన్నాయి, అవన్నీ కనపడవచ్చు. రామచంద్రమూర్తిని తీసుకెళ్లేటువంటి వాహనం ఉంది, అటువంటి వాహనం ఎక్కడ ఉండదు. అటువంటి వాహనం ఎక్కి మా రామచంద్రమూర్తి కొంత దూరం వెళ్ళని చూశాను, ఇప్పుడు రథం కనపడడం మానేసింది. సమహాత్మా న దృశ్యతే, ఆ మహాత్ముడు కూడా కనపడడం మానేశాడు నా కళ్ళకి. యసుఖేషు పధానేషు శేతే చందన రూషితః విద్యమానో మహార్హాభిః స్త్రీభిః మమ సుతోత్తమః సమహాత్మా న దృశ్యతే. ఎలాంటి చోట పడుకుంటూ వారి మా రామచంద్రమూర్తి హంసతూలికా తల్పం మీద పడుకుని ఉండాలి. అద్భుతమైనటువంటి పట్టు దుప్పట్లు కప్పినటువంటి హంసతూలికా తల్పం మీద తలగడా మీద తలపెట్టుకుని పడుకోవలసినటువంటి మా రామచంద్రమూర్తి ఈనాడు ఏ రాయి మీద తలపెట్టుకుని నిద్రపోతాడు, ఏ చెట్టు యొక్క కొమ్మ మీద తలాంచి నిద్రపోతాడు. అయ్యో మా రామచంద్రమూర్తి అటువంటి దుఃఖానికి నోచుకున్నాడే. సమహాత్మా న దృశ్యతే, అటువంటి మహాత్ముడు ఇప్పుడు కనపడటం లేదే. స నూనం క్వచిదేవాత్య వృక్షమూలముపాశ్రితః కాష్టం వా యది వా అస్మానం ఉపదాయ శయిష్యతే. నిద్రపోవడం ఎలా పోతాడు మా రామచంద్రమూర్తి? ఇప్పుడు అడవిలో నిద్రపోవాలి. అడవిలో నిద్రపోవాలంటే ఏ చెట్టు యొక్క కొమ్మనో రాయినో తలగడగా పెట్టుకుని కఠినమైనటువంటి నేల మీద పడుకోవాల్సి వస్తుంది. ఉత్థాస్యతి చ మేదిన్యాః కృపణః పాంసుకుంఠితః వినిశ్వసన్ ప్రస్రవణాత్ కరేణూనామి వర్షభః. ప్రస్రవణం అంటే నిర్జరం, ఒక ప్రకాశం, ఒక ప్రవాహం కలిగినటువంటి ఒక చిన్న ఉదకానికి స్థానమైనటువంటి ఒక సరస్సు. దానిలో స్నానం చేసినటువంటి తర్వాత ఏనుగులు అన్ని స్నానం చేసి బయటకు వస్తూ మగ ఏనుగును చూస్తాయట. అది అప్పుడే ఇసుకలో పొల్లి దాని నుంచి ధూళంతా కూడా కిందకి పడుతూ అది నడుస్తూ ఉంటుంది. దాని వెనకాల ఈ ఆడ ఏనుగులన్నీ నడుస్తూ ఉంటాయట. అలాగా నేల మీద పడుకుని దుమ్ముతోటి ధూళి ధూసరితమైనటువంటి శరీరం కలిగినటువంటి మా రామచంద్రమూర్తి నిద్ర నుంచి లేచి అలా వెళ్ళేటప్పుడు జనమందరూ కూడా అతనికి చూస్తారు. అలా దుమ్ము కొట్టుకుపోయినటువంటి మా తండ్రిని. ద్రక్ష్యంతి నూనం పురుషాః దీర్ఘబాహుం వనేచరాః రామముత్థాయ గచ్చంతం లోకనాథం అనాథవత్. అందరూ ఉండి కూడా లోకానికి, సమస్త లోకానికి తనే నాథుడై ఉండి కూడా ఒక అనాథలాగా మా రామచంద్రమూర్తి నడుస్తూ అలా వెళ్తూ ఉంటాడా. సా నూనం జనకస్య ఇష్టా సీతా సుఖ సదోచిత కంటకాక్రమణాక్రాంత వనమధ్య గమిష్యతి. ఆహా, ఎంతటి ఇల్లాలు మా జానకీదేవి. అటువంటి ఆవిడ ఎప్పుడూ కూడా సుఖ సదోచిత, సుఖములతే సదా ఉచిత, కేవలము సుఖములకు మాత్రమే అనుభవించడానికి పుట్టినటువంటి తల్లి మా తల్లి. అటువంటి ఆవిడ కంటక ఆక్రాంత, ముళ్ళు గుచ్చుకుపోయి కాళ్ళకి ఒంటికి ముళ్ళు గుచ్చుకుపోయి ఎలాగ వనంలో పెడుతుందో కదా. అనభిజ్ఞావనానాం స నూనం భయముపైష్యతి. ఆవిడకి ముళ్ళు గుచ్చుకుంటాయట. ఆవిడకి ఈ వనములో భయపెట్టేటువంటి పనులు జరుగుతాయట. ఈయన జరుగుతుందని ఊహిస్తున్నాడో జరగబోయేది చెప్పేస్తున్నాడో మనకు తెలియదు. ఆవిడికి ముళ్ళు గుచ్చుకోవడం, ఆవిడికి భయపడేటువంటి అరుపులు కేకలు వినపడడం, అవన్నీ కూడా ఈయన ఊహిస్తున్నాడు. శ్వాపద అనర్దితం శ్రుత్వా గంభీరం రోమహర్షణం. వ్యాఘ్రాదులు గట్టిగా అరుస్తాయి. అంటే హింసించేటువంటి మనుషులు అవ్వచ్చు, రాక్షసులు అవ్వచ్చు, వ్యాఘ్రములు మొదలు జంతువులు అవ్వచ్చు, గట్టిగా కేకలు పెడతాయి. ఎప్పుడూ ఆవిడ ఎటువంటి శబ్దాన్ని వినుండదు. అంత భయంకరమైన శబ్దాన్ని మా తల్లి ఏనాడు వినుండదు. ఎంతో సుకుమారి ఆవిడ. అసూర్యం పశ్య అంతఃపురం విడి ఎప్పుడైనా వస్తేనా బయటికి. ఆవిడ ఇవాళ ఇటువంటి వనంలోకి వచ్చి ఎంత బాధపడుతుందో కదా అనుకుంటున్నాడు ఆయన. సకామాభవ కైకేయి విధవా రాజ్యమావసా. నీ కోరిక, నీ కళ్ళు నిండేయా, నీ కడుపు నిండిందా కైకేయి? ఆయనలో ఆయనే అనుకుంటున్నాడు కైకేయి గురించి. సకామాభవ కైకేయి విధవా రాజ్యమావసా.
నువ్వు విధవరాలవై ఈ రాజ్యాన్ని అనుభవించు. జరగబోయేది అని తెలిసిపోతుంది. కైకేయి కొద్దిసేపట్లో విధవరాలు కాబోతుంది అనేటువంటి విషయం ఆయనకు అర్థమైపోతూ ఉన్నది. చక్కగా అనుభవించు. నహితం పురుష వ్యాఘ్రం వినా జీవితుముత్సహే. ఆ పురుష వ్యాఘ్రుడైనటువంటి రామచంద్రమూర్తి లేకుండా నేను జీవించడానికే నాకు ఎటువంటి మనస్సు కోరిక కూడా లేదు తల్లి. పురుష వ్యాఘ్రం, రామచంద్రమూర్తి అయోధ్యలో ఉంటే పురుషుడు, వనంలోకి వచ్చేటప్పటికి పురుష వ్యాఘ్రం, పురుష శ్రేష్ఠుడు. ఎందుకంటే అయోధ్యలో ఇన్ని గొప్ప పనులు చేసినట్టు మనం మెల్ల. పురుష శ్రేష్ఠుడు ఎప్పుడయ్యాడు అంటే వనంలోకి వచ్చాకే అయ్యాడు. అంటే అయోధ్యలో ఉన్నాడు కేవలం పురుషుడు, వనంలోకి వచ్చాక పురుష వ్యాఘ్రము. అది గమనించాడు దశరథ మహారాజు. వినాతం నహితం పురుష వ్యాఘ్రం వినా జీవితుముత్సహే. ఆయన వ్యాఘ్రము అయోధ్యలో ఉంటే ఏం బాగుంటుందండి? వనంలో ఉంటేనే బాగుంటుంది. మా రామచంద్రమూర్తి పురుష వ్యాఘ్రము కాబట్టి వనంలో ఉండడమే ఉచితం. ఇత్యేవ విలపన్ రాజా జనౌఘేనాభిసంవృతః అపస్నాతైవ అరిష్టం ప్రవివేశ పురోత్తమం. అపస్నాత అంటే మృతస్నాత అని చెప్పారు. మృతస్నాత అంటే ఎవరైనా మరణించినప్పుడు వెళ్ళి వాళ్ళని పరామర్శ చేసి వాళ్ళ ఇంట్లో అన్నీ ముట్టుకుని ఇంటికి రాగానే మళ్ళీ మనం సచైలంగా స్నానం చేసేస్తే ఏ రకంగా మళ్ళీ శుద్ధం అవ్వడానికి ప్రయత్నం చేస్తాం, అలాగే మృతస్నాత. అలాగా మృతస్నాతుడిలాగా అరిష్టమైనటువంటి దానిలోకి ప్రవేశిస్తున్నాడా అన్నట్లుగా ఆ అంతఃపురంలోకి దశరథ మహారాజు ప్రవేశించాడు. ఇక అంతఃపురంలోనికి వచ్చిన వాళ్ళందరూ ఒకసారి మృత స్నానం చేయవలసిన అవసరం ఉంటుంది రాబోయే రోజుల్లో, రాబోయే కొన్ని గంటల్లో. శూన్యచత్వర వేష్మాంతాం సంవృతాపణ దేవతాం క్లాంత దుర్బల దుఃఖార్తాం నాచాకీర్ణ మహాపదాం. అయోధ్య ఈజ్ ఎ మెట్రోపాలిస్, మామూలు చిన్న ఊరు కాదు. ఎప్పుడు కూడా రణగుణ ధ్వని, బోల్డంత ట్రాఫిక్, బోల్డంత మంది వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, రథాలు, ఎక్కడ చూసినా షాపింగ్ కాంప్లెక్స్లు అవన్నీ మనకి ఎదురు వర్ణించాడు ఆయన. ఆపణములు అవన్నీ మూసేసి ఉన్నాయి. ఏదో బంద్ జరుగుతోందా లేదా ఏదో ఇది జరుగుతోందా అన్నట్లుగా దుఃఖంతో ఎవరు కూడా ఏ దుకాణం కూడా తెరవలేదు. ఆ మార్గాలన్నీ కూడా నిర్మానుష్యమైపోయి ఉన్నాయి. ఏ ఒక్క గుడిలోనూ కూడా గుడి తలుపులు తెరవలేదు, దేవుడికి దీపం పెట్టలేదు ఆ రోజు. మహాహృదమివాక్షోభ్యం సుపర్ణేన మృతోరగం రామేణ రహితం వేష్మ వైదేహ్యా లక్ష్మణేన చ. అది ఒక హ్రదంలో అనేకమైనటువంటి పావులు ఉండొచ్చు. ఆ ప్రాంతంలోకి గరుత్మంతుడు కనుక వస్తున్నాడని తెలిస్తే ఆ భయంతో వాడి ప్రాణాలన్నీ అక్కడే పోతాయి, అవి మృతం అయిపోతాయి, ఇంకా అది కదలిక ఉండదు. ఆ హ్రదాన్ని కనుక మీరు చూస్తే నిశ్చలంగా ఉంటుంది ఆ నీరు. ఎందుకని లోపల బతుకున్నటువంటి పాము ఏదీ లేదు. అయోధ్య ఈనాడు వస్తున్నాడేమో గరుత్మంతుడని భయపడి తలుచుకోగానే ప్రాణాన్ని వదిలేసినటువంటి, మరణించినటువంటి పాములు కలిగినటువంటి హ్రదంలాగా నిశ్చలంగా ఏమీ కదలిక లేకుండా ఉన్నదట. అధ గద్గద శబ్దస్తు విలపన్ మనుజాధిపః ఉవాచ మృదు బంధార్థం వచనం దీనమస్వరం. చాలా దీనంగా మెల్లగా కౌసల్యకేసి చూసి దశరథ మహారాజు మాట్లాడుతూ ఉన్నట. కౌసల్యాయా గృహం శీఘ్రం రామమాతుః నయంతు మాం నాహ్యన్యత్ర మమాశ్వాసో హృదయస్య భవిష్యతి. పక్కన ద్వారపాలకులు ఉన్నారు, చుట్టూ సేవకులందరూ ఉన్నారు. వాళ్ళకేసి తిరిగి అన్నాడట ఆయన, కౌసల్యాదేవి అంతఃపురానికి నన్ను తీసుకెళ్ళండి ఆయన, ఇంకెక్కడా కూడా నాకు మనశ్శాంతి లేదు. ఆ రామచంద్రమూర్తిని ఎవరైతే కన్నారో ఆ తల్లి యొక్క ఇంటికి నన్ను తీసుకెళ్ళండి, ఆ రామచంద్రమూర్తి కౌసల్యాదేవి అంతఃపురంలోకి నన్ను తీసుకెళ్ళండి. ఇది బ్రువంతం రాజానం అనయన్ ద్వారదర్శనః కౌసల్యాయా గృహం తత్ర న్యవేశ్యత వినీతవత్. ద్వారపాలకులందరూ చాలా మిక్కిలి వినీతులై, చాలా ఆయన మీద భక్తితోటి శ్రద్ధతోటి ఆయన జాగ్రత్తగా రెండు చేతులతో పట్టుకుని నడిపిస్తూ కౌసల్యాదేవి యొక్క గృహం దగ్గరికి తీసుకెళ్లారు, అంతఃపురంలోకి తీసుకెళ్లారు. తతస్తస్య ప్రవిష్టస్య కౌసల్యాయా వివేశనం అధిరుహ్యాపి శయనం బభూవ లుళితం మనః. తీసుకెళ్ళి నెమ్మదిగా ఆయన్ని మంచం మీద పడుకోబెట్టారట. ఆయన మనస్సంతా కూడా అల్లాడిపోతూ ఉన్నది. పుత్రద్వయ విహీనంచ సృషయాపి వివర్జితం అపశ్యద్భవనం రాజా నష్టచంద్రమివాంబరం. ఇద్దరు కొడుకులు చక్కగా తిరుగుతూ ఉండేవారు ఇక్కడ. కౌసల్యాదేవి అంతఃపురంలో ఇద్దరు కొడుకులు ఎందుకు తిరుగుతారండి అంటే ఇద్దరు కొడుకులే తిరుగుతారు. ఇప్పుడు రాముడు తిరిగితే లక్ష్మణుడు అక్కడ తిరుగుతున్నట్టే లెక్క.
రాముడు రాముడు లేని చోట లక్ష్మణుడు ఉన్నాడు అసలు ఇప్పుడు. కాబట్టి కౌశల్య గృహంలో రామచంద్రమూర్తి ఉన్నాడంటే లక్ష్మణుడు కూడా ఉన్నాడని అర్థం. ఇద్దరు కుమారులు, కోడలు, ముగ్గురు లేనటువంటి ఆ అంతఃపురం ఎంత శూన్యంగా కనపడేదంటే, అంతవరకు బాగా ప్రకాశించినటువంటి చంద్రుడు కలిగినటువంటి ఆకాశం గమ్ముకున్న చంద్రుడు అక్కడ మావైపోయి మొత్తం అంతా చీకటి అయిపోయింది అనుకోండి. ఎంత అమావాస్య చీకటి అయిపోతే ఎలా ఉంటుందో అలాగా అన్నాళ్ళు కూడా ప్రకాశించేటువంటి పున్నమి చంద్రుడు మా రామచంద్రమూర్తి. ఇప్పుడు ఆయన లేకపోయేటప్పటికీ చంద్రవిహీనమైనటువంటి ఆకాశంలాగా చీకటిగా అయిపోయిందట. తచ్చ దృష్ట్వా మహారాజో భుజముద్యమ్య వీర్యవాన్ ఉచ్చైశ్వరేణ చుక్రోశ హా రాఘవ జహాసి మాం. నాయనా రామచంద్ర అని ఒక్క పిల్లల కేక పెట్టాడట దశరథ మహారాజు. నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా రాయన అని చెప్పి. ఇక్కడ ఇంకా ఒంటరితనం వచ్చింది, ప్రజలెవరూ లేరు, చూసేవాళ్ళు ఎవరు లేరు, మనసులో దుఃఖం తన్నుకొస్తోంది. ఒక్కసారి గట్టిగా కేక పెట్టాడట, హా రామచంద్ర అని. సుఖితావతం కాలం జీవిష్యంతి నరోత్తమాః పరిష్వజంతో ఏ రామం రక్ష్యంతి పునరాగతం. ఆహాహా, అయోధ్యలో ఉన్నటువంటి తక్కిన వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులు, హాయిగా 14 ఏళ్ళు బతికేస్తారు, మళ్ళీ మా రామచంద్రమూర్తి వెనక్కి రావడాన్ని చూస్తారు, నాకు అటువంటి అదృష్టం లేదే అనుకున్నాడట. అధరాత్ర్యాం ప్రపన్నాయాం కాళరాత్ర్యామివాత్మనః అర్ధరాత్రే దశరథః కౌసల్యామిదమబ్రవీత్. ఆ రోజు రాత్రి దశరథుడికి కాళరాత్రి, అంటే అదే ఆఖరి రాత్రి కాబోతోంది. ఆయన ఆ రాత్రిని పొందిన తర్వాత కంటికి నిద్ర పట్టనట్టుగా పడుతూ ఉంది. ఎంతట్లోగా అర్ధరాత్రి అయింది. గబుక్కుని మెలకు వచ్చింది, లేచింది. కౌసల్యాదేవి పక్కకు వచ్చింది. ఏమండి అంది. వెంటనే ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు వాల్మీకి మహర్షి. ఈ శ్లోకంతో మనం ఇవాళ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఏమంటున్నాడు దశరథ మహారాజు కౌసల్యం చూసి, రామం మే అనుగతా దృష్టి అద్యాపి న నివర్తతే నత్వాం పశ్యామి కౌసల్యే సాధు మాం పాణినా స్పృశ. కౌసల్య, రామం మే అనుగతా దృష్టి, నా చూపు రాముడితో వెళ్ళిపోయింది తల్లి, నాకేమీ కనపడటం లేదు, అంత అంధకారంగా ఉంది. రామం మే అనుగతా దృష్టి, పోనీ మళ్ళీ కాసేపట్లో వచ్చేస్తుందేమోనండి అంటావేమో. అద్యాపి న నివర్తతే, ఇంతసేపు అయింది, ఇంకా నాకు చూపు వెనక్కి తిరిగి రావటం లేదు, రాముడితో వెళ్ళిపోయిందేమో నా చూపు. నత్వాం పశ్యామి ఎక్కడున్నావు కౌసల్య, నువ్వు నాకు కనపడటం లేదు, ఎక్కడున్నావు తల్లి అని చెప్పి వెతుక్కుంటున్నాడట కౌసల్యని. సాధు మాం పాణినా స్పృశ, ఒక్కసారి నీ చేత్తో నన్ను ముట్టుకో. మామూలుగా తెలియకపోతే ఒకసారి గెలి చూడు అంటాను చూడండి, అలా ఒక్కసారి నీ చేత్తో నన్ను ముట్టుకో తల్లి, రాముడితోటి నా చూపు వెళ్ళిపోయింది, వెనక్కి రావటం లేదు, నాకు నువ్వు కనపడటం లేదు, ఒక్కసారి నన్ను ముట్టుకోవు అంటున్నాడట రామచంద్రమూర్తి. ఈ శ్లోకంలో అద్భుతమైనటువంటి అందం ఉంది అని పెద్దలు చెప్తారు. ఏమిటయ్యా అందం అంటే, రామం మే అనుగత దృష్టి, నా దృష్టి రాముడితోటి వెళ్ళిపోయింది, వెనక్కి రావడానికి ఏమంటే దొబ్బుడై వెనక్కి రాలేదు. ఎందుకని? రాముడు సౌందర్య సముద్రంలో ఏదైనా పడేసుకుంటే వెనక్కి దొరుకుతుందండి, మనకి దొరికేటువంటి అవకాశమే లేదు. కాబట్టి సౌందర్య సముద్రమైనటువంటి రామచంద్రుడిని పట్టుకుని వెళ్ళిపోయిందే నా చూపు, ఇంకా వెనక్కే వస్తుంది, రాదది, పోయినట్టే, ఇంకది నాకేం కనపడటం లేదు, నువ్వు కూడా కనపడటం లేదు, ఒక్కసారి నన్ను ముట్టుకోతండి అని ఆయన రామ సౌందర్యాన్ని అభిలషిస్తూ ఆలోచిస్తూ ఆ మాట అని ఉండొచ్చు. పైగా ఏమంటున్నాడు, శ్లోకం ఎలా మొదలెడుతున్నాడు ఆయన, రామం, జీవితంలో 60,000 సంవత్సరాలు కష్టపడి అన్ని ఉపవాసాలు చేసి, వ్రతాలు చేసి, యజ్ఞాలు చేసి, యాగాలు చేసి కన్నటువంటి 60,000 సంవత్సరాల తర్వాత పుట్టాడు రామచంద్రమూర్తి దశరథ మహారాజుకి. అంత ముసలితనంలో పుట్టాడు. పుట్టినవాడు ఎన్నాళ్ళు చూసుకున్నాడు, ఊన షోడశ వర్షోమే, ఇంకా 16 నిండలేదయ్యా, విశ్వామిత్రుడు వచ్చి పట్టుకుపోయాడు. పోనీ పెళ్లి చేశాడు, బాగానే ఉందనుకుంటే 12 సంవత్సరాలు భార్యతో కాపురం చేశాడు రామచంద్రమూర్తి. అదో 16, ఇదో 12, 28 సంవత్సరాలకి రామచంద్రమూర్తికి వనవాసానికి బయలుదేరాడు 28వ సంవత్సరంలో. అంటే 60,000 సంవత్సరాల మనిషి ఇంత చేసి 28 సంవత్సరాలు మాత్రమే రామచంద్రమూర్తితో ఉన్నాడు. ఎక్కువ కాలం ఏం లేడు రామచంద్రమూర్తితో ఆనందంగా. ఒక్క 28 సంవత్సరాలు, 60,000 సంవత్సరాల జీవితంలో 28 సంవత్సరాలు ఒక లెక్క. అటువంటి వాడు ఏమంటున్నాడు, ఎన్నిసార్లు అని ఉంటాడు రామ 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 అని 28 సంవత్సరాల్లో.
ఎంత బాధపడి ఉంటాడు. ఈ తక్కిన 59,972 సంవత్సరాల్లోనూ అయ్యో రామా అని అనలేకపోయానని ఎంత బాధపడి ఉంటాడు రామచంద్రమూర్తి గురించి. అటువంటి ఆయన ఏమైనా మాట్లాడాలంటే ఏం మాట్లాడతాడు? మొట్టమొదటిగా ఆయన నోటముడు వచ్చేటువంటి మాట ఏంటి? బాధలో ఉన్నప్పుడు రామం, రామ అనేటువంటిదే మాట్లాడతాడు ఆయన. అంత బాధలోనూ కూడా, అంత ఏడుపులోనూ కూడా కౌశల్యకి స్త్రీ అంత కళ్ళు కనపడకపోతుంటే రామం తోటి మొదలెట్టాడు ఆయన. రామం మే అనుగతా దృష్టి, అనుగతా దృష్టి మే రామం అన్నా కూడా అనొచ్చు దాన్ని. కానీ రామ అనేటువంటి మాటతోనే మొదలెడతాడు ఆయన. రామనే ముందు వస్తుంది ఆయన మాట్లాడితే. ఆ మాటకి ముందు ఒకసారి రామ వస్తుంది, మధ్యలో ఒకసారి రామ వస్తుంది, చివరిలో ఒకసారి రామ అంటాడు ఆయన. అదే ఆయన అలవాటు. కాబట్టి రామ అనేటువంటి మాటతో మొదలెడుతున్నాడు. పైగా రాముడు సముద్రంతో పోల్చాడు దశరథ మహారాజు ఇదివరకే. ఏమన్నాడు ఆయన? సముద్ర ఇవ గాంభీర్యే గుణానామాకరు మహాన్. మా రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు మా రామచంద్రమూర్తి గాంభీర్యంలో సముద్రం లాంటి వాడయ్యా, గుణములకు ఆకరము వంటి వాడు, అంటే గుణములకు స్థానమైనటువంటి వాడు, సముద్రం వంటి వాడు గుణాలకి. మరి అటువంటి సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవద్దండి నీ దృష్టి. ఎక్కడ జాగ్రత్తగా ఉంచుకోమంటారు? సౌందర్యం, రామ సౌందర్యంలో పడిపోయింది ఆ చూపు. కాస్త ఇంకా వెనక్కి వచ్చేటువంటి అవకాశం లేదు. రామం మే అనుగత దృష్టి, నా దృష్టి రామచంద్రుడితో వెళ్ళిపోయిందయ్యా. దృష్టి అనేటువంటి మాటకి ఇంకొక మాట ఏమిటయ్యా అంటే చక్షు. ఏమండి నీ కళ్ళు నీ దగ్గరే ఉన్నాయి కదా, నా దృష్టి వెళ్ళిపోయింది రాముడితో ఉంటామేంటి? గట్టిగా చూసుకో, ఇలా చేపెడితే తగులుతాయి నీ రెండు కళ్ళు అంటే ఇవి మాంస చక్షువులు. ఇవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. ఇవి ఉన్నవాళ్ళు ఎంతమంది చూడగలుగుతున్నారు నిజంగా? కాబట్టి ఇక్కడ కావాల్సింది కన్ను ఉందా కన్ను పోయిందా అన్నది కాదు, దృష్టి ఉందా దృష్టి పోయిందా అనేది. రెండింటికి చాలా తేడా ఉంది. రెండు సమానార్థక పదాలే. ఆ పదాన్ని ఒక పదానికి బదులుగా వాడచ్చు. కానీ ఈయన నా నేత్రం రాముడితో వెళ్ళిపోయింది అంటల్లా, నా దృష్టి రాముడితో వెళ్ళిపోయింది అని. దృష్టి అనేది నేత్రానికి వెనకాల ఉంటుంది. దృష్టి అనేది మనకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. అందుకే మనం కొందరు కేసు చూస్తూనే ఉంటాం, పరంగా ఏదో ఆలోచిస్తూ ఉంటాం. వాడు వచ్చి వాడు పని చేసుకుని వెళ్ళిపోతాడు. మీరు వచ్చి వెళ్ళారా? నేను చూడడం లేదండి అంటాం. కళ్ళు ఉన్నాయి, తెరుచుకునే ఉన్నావు, చీకటి లేదు, వెలుతురుంది, నువ్వు కనపడలేదా? కనపడలేదు. ఎందుకని? నీ దృష్టి అక్కడ లేదు, నీ కన్ను అక్కడే ఉంది. కన్ను వేరు, దృష్టి వేరు. ఆ దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? చూపులకి కూడా చూపైన వాడు మన లోపల ఉండబట్టి వస్తుంది ఆ దృష్టి. ఇప్పుడు చూపులకి కూడా చూపైనటువంటి వాడు నా లోపల వెళ్ళిపోయాడు. ఇప్పుడే వెళ్ళిపోయాడు, అదా ఇక్కడ వెళ్ళిపోయాడు, ఇప్పుడే ఆధార్లోనే వెళ్ళిపోయాడు. బోల్డ్ అంతా దుమ్మోది వచ్చింది, చూసేది కదా నువ్వు. చూపుకి కూడా చూపైన వాడు వెళ్ళిపోయాక ఇంకా నా చూపే ఉంటుంది. కాబట్టి నాకు మిగిలింది కన్ను, మిగిలింది నా దృష్టి పోయింది. రామమ్మే అనుగత దృష్టి, నా దృష్టి రామచంద్రుడిని అనుసరించి వెళ్ళిపోయింది. మన దృష్టి ఎన్నోసార్లు వాల్ పోస్టర్లను అనుసరించి వెళుతుంది, ఎన్నోసార్లు ఇంటర్నెట్లో రకరకాల విషయాల మీదకి వెళుతుంది. మనకు ఎప్పుడైనా జీవితంలో రామమ్మే అనుగత దృష్టి అనుకున్నామండి? అనుకుంటే మనం దశరథుడు అంత అదృష్టవంతులు అయిపోతాం. రామచంద్రమూర్తిని కన్నవాడు ఎంత అదృష్టవంతుడు, మనం అంత అదృష్టం అయిపోతాం. దేని గురించి మన దృష్టి వెళ్ళాలో చెబుతున్నాడు ఆయన. రామమ్మే అనుగత దృష్టి, నా దృష్టి రామచంద్రుడితో వెళ్ళిపోయింది తల్లి. మామూలుగా ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే, కన్ను ఇన్నాళ్ళు చూస్తుందని అనుకున్నాం, కన్ను నడుస్తుంది కూడా అని నాకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు తెలిసింది. కన్ను నడవడమా? నడిచింది నా కన్ను. రామచంద్రుడు వెనకాలే నడుచుకుంటూ అలా వెళ్ళిపోయింది. రామమ్మే అనుగత దృష్టి. కొత్త విషయం ఇది. కన్ను చూడడం ఒకటే వచ్చు, కన్నుకి ఇంకేం పని చేయదు అనుకున్నాను. కానీ నడవడం కూడా చేస్తుంది, సంచారణ కూడా చేస్తుంది మా కన్ను, మా దృష్టి. అలా సంచరిస్తూ రాముడితోటి వెళ్ళిపోయింది. ఎంత ఆశ్చర్యం! రెండు పనులు ఉన్నాయట కంటికి. అది మరణించిన తర్వాత ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు శాస్త్రంలో. ఏం చెప్పారటది? కామరూపీ అనుసంచరన్. మరణించినటువంటి ఆత్మ కామరూపంతో నడుస్తూ ఉంటుంది, అనుసంచరిస్తూ ఉంటుంది అని చెప్పారు. అంటే ఈ సంచరించడం అనేటువంటి ధర్మం మరణించిన తర్వాత జరిగేటువంటి ధర్మం. రామచంద్రమూర్తితోటి వెళ్ళిపోయినటువంటి నా దృష్టి వెళ్ళిపోయింది అంటే, సంచరిస్తుంది అంటే, నేను ఇప్పటికే మరణించిన వాడితో సమానమైపోయాను. రామమ్మే అనుగత దృష్టి. అంతేకాదట, ఇంకొకటి ఉంది. ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా నీకు? అసలు రామచంద్రుడిని చూడడం కోసమే వెళ్ళింది, బాగుంది. మరి
అది స్వతంత్రమైనది, దాని మీద నాకు ఎటువంటి కంట్రోల్ లేదు కాబట్టి వెళ్ళిపోయింది. అదేంటంటే మీ చూపు మీద మీ కంట్రోల్ లేదా అంటే లేదు, నా కంటి మీద నాకు కంట్రోల్ ఉంది. కావలిస్తే మూసుకుంటాను, కావలిస్తే తెరుస్తాను. కానీ దేన్ని చూడాలని నేను అనుకుంటానో అది నేను చూడొచ్చు, చూడలేకపోవచ్చు. చూడడం అంటే ఏమిటి? పై కనపడేది చూడడం కాదు, తత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది అర్థం. నేను బాగా దాన్ని చూశానండి అంటే ఇలా కళ్ళతోటి చూశానని కాదు, బాగా అవగాహన చేసుకున్నాను, దాని తత్వం నాకు అర్థమైంది అని అర్థం. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాను నేను. కాబట్టి నా దృష్టి రామచంద్రుడితో పాటు వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు అర్థమైంది రామచంద్రుడు అంటే ఏమిటో అని చెప్తున్నాడు ఆయన. రామమ్మే అనుగత దృష్టి. కానీ ఎంత వెర్రివాడినో చూడు, నా దృష్టి అలా రాముడిని అనుసరించి ఎందుకు వెళ్ళిపోయింది తెలుసా? నిలకడలేదు నా దృష్టికి, నాకు నిలకడలేదు. ఆ పోలికే వచ్చింది నా దృష్టి కూడా. నేను చాలా ఏదో చిన్న చిన్నవాడి లోభాలకు పడిపోతాను. అందంగా ఉంది కదా అని పెళ్లి చేసేసుకున్నాను కైకేయిని. నాకేదో చిన్న సాయం చేసింది కదా అని ఏదో వరాలు ఇచ్చేసి ఆ వరాలు అప్పటికప్పుడు అడిగి ఇచ్చేస్తే బాగుండిపోయేది. అడగలేదు. ఎందుకు అడగబోయే అని చెప్పి నేను గుర్తు చేయలేదు జీవితంలో. ఒక్కసారి 60 ఏళ్లలో ఎంత పొరపాటు చేశానో చూడు. నా బుర్ర లేదు అంతే. గుర్తు చేసి ఆవిడ అడిగేలా చేసుకుంటే బాగుండే ఉండేది. అడుగులేక నాకు గుర్తు చేయాలని కూడా తట్టల. చంచలమైనటువంటిది నా మనస్సు. నా ఎలాంటి వాడినో నా మనస్సు ఎలాంటిదో నా కన్ను కూడా అలాంటిదే, చంచలమైంది. కాబట్టి ఏం చేసింది అది? నన్ను వదిలేసి రామమ్మే అనుగత చక్షు. నా దృష్టి నన్ను వదిలి చంచలమైందే. నా పోలికే కలిగి, తండ్రి పోలిక పిల్లలకి రావడం సహజం. నేను ఎలాంటి వాడినో నా శరీరానికి నాకు సంబంధించిన వాటన్నిటికీ అవే పోలికలు ఉంటాయి కాబోలు. నేను చంచలంగా ఉన్నట్టే నా దృష్టి కూడా చంచలం అయిపోయింది. ఏం చేయమంటావు? అది స్థిరంగా నా దగ్గర ఉండకుండా రామమ్మే అనుగత దృష్టి చంచలంగా రాముడితోటి వెళ్ళిపోయింది. అయినా ఇంకోటి అర్థం చేసుకో, నాకు ఎంత బుద్ధి లేదు. ఇప్పటికి కూడా నేను మే దృష్టి అంటున్నా, అంటే నా దృష్టి, ఇది నా దృష్టి, ఇది వాడి దృష్టి, నా పర అనేటువంటి భేదాన్ని నేను ఇప్పటికీ చూపిస్తూ అజ్ఞానంలో మోహంలో ఉన్నాను తల్లి. అది నన్ను విడిచిపోయినా కూడా అది నా దృష్టి అనేటువంటి భావనే నాది. ఛీ అని వదిలేసి వెళ్ళిపోయింది నా దృష్టి నన్ను. నేను దాన్ని వదులుచుకోవాలి. వదులుచుకోలేకుండా ఇంకా అది నాదే, నావాడే అని చెప్పి నేను దాని మీద భ్రాంతితో ఉన్నాను. ఎంత మూర్ఖుడిని నేను చూసావా కౌసల్య. రామం మే అనుగత దృష్టి. నేను దృష్టి వెళ్ళిపోయింది కదా, దాని గురించి బాధపడడం ఎందుకు, మళ్ళీ వస్తుంది కదా అని నువ్వు అనిపిస్తుంది అంటావు. నువ్వు అది రాదు. ఇంకా ఎందుకు రాదు? ఒక్కసారి రామచంద్రమూర్తి సౌందర్యాన్ని చూడడానికి అలవాటు పడిన దృష్టి ఇంకా దేన్ని చూడడానికి ఒప్పుకోదు. కాబట్టి శాశ్వతంగా వెళ్ళిపోయింది నా దృష్టి. అది తప్ప ఇంకోటి చూడడం దానికి ఇష్టం ఉండదు. అంతటి సౌందర్యం రామచంద్రమూర్తి. అందుకని నేను 100% సెట్టన్. అది ఏమిటా నువ్వు సెట్టన్? దేని గురించి సెట్టన్ అంటే అద్యాపిన నివర్తతే. ఇప్పుడు కూడా వెనక్కి రాలేదు, ఇంకా ముందు రాదు. వస్తే అనుకుంటున్నావేమో పాపిష్ఠురాలైనటువంటి కైకేయి మొహం చూడాల్సి వస్తుందని దానికి బాధ. అందుకని రామం మే అనుగత దృష్టి అద్యాపిన నివర్తతే. అందుకని రాదది. కానీ ఒక విధంగా వస్తే బాగుండని నాకుంది. ఎందుకని? కనీసం రామచంద్రుడిని చూడలేకపోయినా రాముడి కన్నతల్లిని చూడొచ్చినటువంటి అదృష్టం దానికి కలిగేది. పోనీ అలా చేద్దామా, ఆ అదృష్టం కలిగిందా అంటే నత్వాం పశ్యామి కౌసల్యే. నిన్ను చూడలేకపోతున్నానమ్మా నేను. నా కళ్ళు కనపడటం లేదు, నాకంతా చీకటిగా ఉంది, నువ్వు ఎవరో తెలియటం లేదు. ఎక్కడున్నావు కౌసల్య? నువ్వు ఒక్కసారి నన్ను ముట్టుకో, ఒక్కసారి నన్ను స్పృశించు అని ఆయన విలపిస్తూ ఉన్నాడు ఘోరంగా. రాముడిని చూడలేకపోయాను, కనీసం రాముడి కన్నతల్లిని చూసి అందులో రాముడిని చూద్దాం అనుకున్నా కూడా నాకు అదృష్టం లేకుండా పోయింది. అయినా ఒకట్లే, మందార మకరంద మాధుర్యమునదేలు కోయిల చేరునే కుడజములకు అన్నట్లు రామచంద్రమూర్తి చూడడం అలవాటు పడినటువంటి దృష్టి రాకపోవడమే మంచిది. అది రాలేదని నాకేం బాధ లేదు. ఎందుకని? నా ఆనందం ఏమిటి? రామమ్మే అనుగత దృష్టి. దీనికోసం దానికోసం పరిగెట్టలేదు. సవిత్రుమండల మధ్య అంతర్గతమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సూర్యవంశ మహారాజు రాముడు, రామచంద్రమూర్తి ఎవడైతే ఉన్నాడో అతన్ని పట్టుకుని వెళ్ళిపోయింది దృష్టి. దాని గురించి బాధపడడానికి ఏముంది? అచ్చమే నని వర్తతే. రాదు ఇంకా, అది పర్లేదు. కానీ అది రాకపోవడం వల్ల నత్వాం పశ్యామి కౌసల్యే
నువ్వు నాకు కనపడటం లేదమ్మా కౌసల్య, నువ్వు ఎక్కడున్నావు అని నాకు బాధగా ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావు, సాధు మాం పాణినా స్పృశ. ఇంట్లో దొంగలు పట్టి దోచుకెళ్ళిపోయారు అనుకోండి, ఏం చేస్తాం, వెంటనే మిగిలినవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూస్తాం. ఏమంటే టీవీ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, టేప్ రికార్డర్ ఉందా లేదా చూడు, ఉందండి టేప్ రికార్డర్. వెతుక్కుంటున్నాడు. ఒక ఇంద్రియం వెళ్ళిపోయింది రామచంద్రమూర్తితోటి, తక్కిన ఇంద్రియాలు పని సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకుంటున్నాడు. ఒక్కసారి నన్ను ముట్టుకో, నా చక్షురింద్రియం వెళ్ళిపోయింది, నువ్వు కనపడటం లేదు, నాకేం వినపడటం లేదు, రామచంద్రమూర్తితో వెళ్ళిపోయాయి అవన్నీ, కనీసం నా త్వగింద్రియం పనిచేస్తుందో లేదు చూద్దాం, ఒక్కసారి స్పృశించు తల్లి. అంతేకాదు, నేను మహాపాపం చేశాను రామచంద్రమూర్తిని అడవులకు పంపించేసి, ఆ పాపం పోవడానికి ఒకే ఒక మార్గం ఉంది, రామచంద్రమూర్తి కన్న తల్లి యొక్క చేతి స్పర్శ చాలు నా పాపం పోతుంది, ఒక్కసారి నన్ను ముట్టుకో తల్లి. కాబట్టి నువ్వేం చేస్తావు, కౌసల్యే సాధు మాం పాడినా స్పృశ. కాలుతో ముట్టుకుంటాను అనుకు తల్లి, నీ చేతితో ముట్టుకో. ఏ చేత్తో నువ్వు రామచంద్రమూర్తిని పెంచి పెద్ద చేసావో ఆ చేతితో ముట్టుకో తల్లి. ఎన్నోసార్లు గోరుముద్దలు తినిపించి ఉంటావు నీ చేతితోటి రామచంద్రమూర్తికి, ఇది ఆ చెయ్యి తీసుకురా, ఆ చేత్తో ఒక్కసారి నన్ను ముట్టుకో, నా శరీరాన్ని ఒక్కసారి స్పృశించు తల్లి అని చెప్పి ఆయన ప్రకృతితోటి సంబంధం కలిగినటువంటి ఇంద్రియాల్లో చర్మానికి చాలా అద్భుతమైనటువంటి పాత్ర ఉంది. ప్రకృతితోటి డైరెక్ట్ సంబంధం కలిగినటువంటి ఇంద్రియం అది. కన్ను కావలిస్తే మూసేసుకోవచ్చు, చెవి కావలిస్తే మూసుకుందాం అంటే కుదిరేటువంటి వ్యవహారం కాదు. చెవికి డొప్పలు పెట్టలేదు స్వామి, అది ఆయన చేసిన పొరపాటు. మనం ఎన్ని రకాల అక్కర్లేని వింటామో ప్రతి నిద్ర లేచిన దగ్గర నుంచి. అక్కర్లేని కనపడితే కళ్ళు మూసుకునేటువంటి శక్తి మనకు ఉంది. అలాగే స్పర్శని కాదు అని అవాయిడ్ చేసేటువంటి శక్తి మనిషికి లేదు. ఈ త్వగింద్రియం అంత ప్రాముఖ్యాన్ని ఇచ్చాడు పరమాత్మ. నిన్ను రక్షించుకోవడం కోసం శీతలమైనటువంటి దాన్ని, ఉష్ణమైనటువంటి దాని యొక్క స్పర్శ నీకు తెలిసి నిన్ను నువ్వు జాగ్రత్త పెట్టుకుని, లేకపోతే మంటల్లోకి వెళ్ళిపోతాం. స్పర్శ కనుక లేకపోతే మనకేం ఇబ్బంది ఏముంది, మంటల్లో కూర్చుంటాం హాయిగా, మన శరీరం ఆహుతైపోతుంది, వేడి లేదు కాబట్టి. ఆ వేడి ఇచ్చి, ఆ స్పర్శ ఇచ్చి పరమాత్మ మనని రక్షిస్తున్నాడు, మంటల్లో వెళ్ళిపోకుండా, ఎక్కువ కాలం చల్లి ఉండిపోకుండా, మనం బాధ పెట్టేసుకోకుండా. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి ఇంద్రియం నాకు తెలిసి చక్షువు తర్వాత ఈ త్వగింద్రియం అనుకుంటున్నానమ్మా కౌసల్య. కాబట్టి చక్షురింద్రియం వెళ్ళిపోయింది. రామం మే అనుగత దృష్టి అద్యాపి న నివర్తతే నత్వాం పశ్యామి కౌసల్యే సాధు మాం పాణినా స్పృశ. కాబట్టి నువ్వు నీ చేతితోటి నన్ను ముట్టుకో. రాముడిని నడిపించినటువంటి చెయ్యి, రాముడికి గోరుముద్దలు తినిపించినటువంటి చెయ్యి, రాముడికి స్నానం చేయించినటువంటి చెయ్యి, ఆ చెయ్యి చాలమ్మా. ఒక్కసారి దాంతో నువ్వు నన్ను ముట్టుకున్నట్లయితే మళ్ళీ రాముడే నన్ను ముట్టుకున్నాడేమో అనిపిస్తుంది నాకు, మళ్ళీ నాకు తెలివి వస్తుంది. భగవత్ స్పర్శే నాకు ఎలాగో లేదు ఇంకా జీవితంలో, భాగవత స్పర్శైనా ఉంటే చాలు తల్లి. భగవంతుని కొలవల కన్నా భాగవతుని సేవించడం చాలా గొప్ప అంటారు. నేను రామచంద్రమూర్తిని ఎలాగో సేవించేటువంటి అదృష్టాన్ని నోచుకోలేదు. ఇంకా రామచంద్రమూర్తి యొక్క భక్తురాలు అయినటువంటి నువ్వు కనీసం ముట్టుకున్నట్లయితే నాకు భగవత్ స్పర్శతో సమానమైనటువంటి స్పర్శ భాగవత స్పర్శ. కాబట్టి తల్లి, రామమ్మే అనుగత దృష్టి అద్యాపి న నివర్తతే నత్వాం పశ్యామి కౌసల్యే సాధు మాం పాణినా స్పృశ. అసలు కారణం ఏమిటంటే రామచంద్రమూర్తిని వెళ్ళిపోయాక దశరథుడికి ఏమి కనపడదు. ఎందుకని, రాముడికి రామచంద్రుడు అని పేరు. చంద్రుడు ఉంటే వెన్నెలు ఉంటుంది, వెన్నెలు ఉంటే అన్నీ కనపడతాయి చక్కగా. చంద్రుడు వెళ్ళిపోయాక సమస్తము చీకటే. కౌసల్య కనపడదు, మంచము కనపడదు, సేవకులు కనపడరు, కైకేయి కనపడదు. కాబట్టి రామచంద్రమూర్తి నా దృష్టి, నా చూపు, రాముడే నా చూపు. అటువంటి వాడు వెళ్ళిపోయాడు. కాబట్టి కౌసల్య, నువ్వు నాకు కనపడటం లేదు, నీ చేత్తో ఒక్కసారి నన్ను ముట్టుకో తల్లి అని అరుస్తూ ఉన్నాడట దశరథ మహారాజు ఒక ఉన్మాదమైనటువంటి స్థితిలో. తం రామమేవాను విచింతయంతం సమీక్ష దేవీ శయనే నరేంద్రం ఉపోపవిశ్యాధికమార్తరూప వినిశ్వసంతి విలలాపకృచ్ఛ్రం. వెంటనే దగ్గరికి తీసుకుని దశరథ మహారాజుని, ఏమండి బాధపడకండి అని ఏడుస్తూ ఆవిడ రామచంద్రమూర్తిని పట్టుకుని దగ్గరికి తీసుకుని ఆవిడ కూడా బోరుని ఏడ్చిందట కౌసల్యాదేవి. ఇది శ్రీమద్ రామాయణే అయోధ్యాకాండే 42 సర్గ.
42వ సర్గని మనం పూర్తి చేసుకున్నాం. రామాయణంలో సుమారు 550 సర్గలు మనం అయోధ్యకాండలో 42వ సర్గలో ఉన్నాం. అన్నీ కలిపి 550 సర్గలు. కాబట్టి ఎప్పటికీ ఈ ప్రయాణం ముగుస్తుందో తెలియదు. కానీ మనందరం కూడా రాముడిని అనుసరించి ఇలా నడుస్తూ ఉంటే ఎప్పటికో అప్పటికి ఈ రామాయణం ముగుస్తుంది అనేటువంటి ఆశ మాత్రం ఉంది. ఆగకుండా దీన్ని నెలకు 2 సార్లు చదువుకుంటూ ఉంటే 24,000 శ్లోకాలు అన్నీ కూడా మనం ఒకసారి స్పృశించాలి అనేటువంటి ఆర్తితోటి చెప్పుకుంటున్నాం రామాయణాన్ని. అక్కడక్కడ పెద్ద శ్లోకాలు, మంచి శ్లోకాలు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ వ్యాఖ్యానం చేసుకోవాల్సి వచ్చినా, ఏది చెప్పినా కూడా అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఏమీ తెలియనట్టుగా ముఖాలు ఆడిస్తూ కూర్చుని నాకు ఇస్తున్నటువంటి ఈ ప్రేరణకి చేతులెత్తి సహస్రధ వందనాలు చేస్తూ స్వస్తి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇప్పుడు ప్రసాద్ గారు రేపు జరగబోయే ఒక మీటింగ్ గురించి చెప్తారు. ఆ తర్వాత మనం స్వస్తి పలుకుతాం.